జూన్ 28, 2025 ఇది మీడియా చరిత్రలోనే ఒక చీకటి రోజు. ఎందుకు అంటే మహా న్యూస్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఏ విధంగా దాడి చేశారో నిన్నటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ప్రశ్నించే మీడియాని తొక్కివేయాలని చెప్పి వాళ్ళు ఈ విధమైన దాడులకి పాల్పడ్డారు. అయినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొని మీరు అడిగే ప్రశ్నలన్నింటికీ మెయిన్ సమాధానం చెప్తాం. మీరు ఎటువంటి దాడులకి పాల్పడ్డప్పటికీ కూడా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి నిన్న ఇక్కడికి ఎవరైతే దాడి చేయడానికి వచ్చారో వాళ్ళకి క్లియర్గా కూడా చెప్పాం. అయినప్పటికీ కూడా వినకుండా ఏ విధంగా దాడి చేశారో, కింద కార్ల మీద అలాగే ఆఫీస్ మొత్తం ఏ విధంగా ధ్వంసం చేశారు అనేది నిన్న మధ్యాహ్నం నుంచి మీరందరూ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇది నిజంగా ప్రశ్నించే మీడియాను తొక్కేసే విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ విధమైన దాడులకి పాల్పడ్డాన్ని ఏమనాలి? ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి అన్ని మీడియా ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి. దానిలో భాగంగానే మేము కూడా ప్రసారం చేసాం. వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం. అది మీడియాకు ఉన్నటువంటి హక్కు. ఆ హక్కును కూడా కాలరాసే విధంగా ఇలాంటి దాడులు చేయడాన్ని ఏమనుకోవాలి? అహింసా మార్గంతోనే మేము ఉద్యమాన్ని చేశాము, తెలంగాణ సాధించుకున్నాము అని చెప్పారు. మరి తెలంగాణ సాధించిన తర్వాత మీడియా మీద మీరు గతంలో ఎలాంటి ఆంక్షలు పెట్టారు? ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా దౌర్జన్యం చేసి మీడియాని తొక్కివేయాలని చెప్పి అనుకుంటున్నారా? దీనికి మహాన్యూస్ ఎప్పటికీ బెదిరే ప్రశ్నే లేదు. మీరు ఎటువంటి దాడులు చేసినా శాంతియుతంగానే ముందుకు వెళతాం, అలా అని చెప్పి చేతకాని వాళ్ళం కూడా కాదు. అన్నిటికీ సమాధానం చెప్తాం. మీకు మహాన్యూస్ సిఎండి గారు వంశీకృష్ణ మారెళ్ళ గారు ఒక సవాల్ కూడా విసిరారు. ఏదన్నా ఉంటే రండి, కూర్చుని మాట్లాడతాం, డిబేట్లో పాల్గొనండి అని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా మీరు దానికి ఎలాంటి రెస్పాండ్ ఇవ్వకుండా ఇలా దాడులకి పాల్పడడం ఏమనుకోవాలి? మరి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా మహాన్యూస్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రజా సమస్యల గురించి, ప్రజలకి అసలు ఏం జరిగింది అనే వాస్తవాలు తెలియజేయడం గురించి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ నాయకులకు కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాము. రండి, మరి మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి అసలు ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనే వాస్తవాల గురించి ప్రజలకు తెలియచేయండి. మీ యొక్క వాక్కును మరి ప్రజలకు తెలియచేసే విధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చి పాల్గొనండి. అప్పుడు ప్రజలు కూడా ఏది వాస్తవం అనే విషయం గురించి తెలుసుకుంటారు. అది మానేసి ఈ దాడులకు పాల్పడమేంటి? అక్కడ చాలా మంది మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా వినకుండా ఆ డోర్ బద్దలు కొట్టి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని చాలా ప్రతిఘటించి రాకుండా ఇక్కడున్న సిబ్బంది కూడా అడ్డుకోవడం జరిగింది. లోపలికి రావడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడున్న సిబ్బంది చాలా భయపడిన పరిస్థితి అయితే ఉన్నది. సాయంకాలం వరకు ఆ భయం అనేది తగ్గలేదు. ఎందుకంటే ఏమన్నా భూకంపం వచ్చిందా అనే విధంగా కూడా ఇక్కడున్న సిబ్బంది భయపడ్డారంటే మీరు ఏ విధంగా వచ్చి దాడులు చేశారు అనేది ప్రతి ఒక్కరికి నిన్న మేము చూపిస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు విజువల్స్ లో. వాళ్ళు వచ్చి ఆ డోర్ బద్దలు కొట్టి లోపలికి వచ్చే ప్రయత్నం తీవ్రంగా చేసినప్పటికీ కూడా నిజంగా మా సిబ్బంది చాలా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి, అడ్డుకుని లోపలికి రాకుండా ప్రయత్నించారు. ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ రోజు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి నిజంగానే మీకంత చిత్తశుద్ధి ఉంటే గనక ఈ రోజు నిర్వహించే 11 గంటల నుంచి 4 గంటల వరకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి మరి బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తారా, నేతలు వస్తారా, ఎవరొచ్చి సమాధానం చెప్తారు అనేది మేము కూడా వెయిట్ చేస్తుంటాం. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఎవరైతే మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి మాట్లాడొచ్చు. మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఇదే ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాం. మీరు వచ్చి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. ఇక రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. అలాగే అప్పసాని రాజేష్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. బండారు వంశీ గారు తెలుగు యువత అధికార ప్రతినిధి, రజనీ గారు అడ్వకేట్, మానవతరాయ్ గారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు. వీళ్ళందరూ డిబేట్లో పాల్గొనబోతున్నారు. అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, నమస్తే సార్. చరణ్ గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి క్లియర్గా అన్ని ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి. అందులో భాగంగానే మేము కూడా ప్రసారం చేయడం జరిగింది. అది మా సొంత ఇన్వెస్టిగేషన్ కాదు. అక్కడ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు నా ఫోన్ ట్యాప్ అయ్యింది అని చెప్పి. అలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గురించి మేము ప్రసారం చేశాం. దానిలో అవాస్తవం ఏముంది? అసలు వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి
మీడియా మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ వాళ్ళు నిన్న చెప్పడం కూడా ఎవరు ఆఫీస్కి ఎవరు వచ్చారు అసలు అంత క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా మేము దాడి చేశామని చెప్పి మళ్ళీ ఉల్టా మా మీద అపనిందలేస్తున్నారు. అంటే మేడం, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుందంటే నిన్న లీగల్ నోటీస్ ఆల్రెడీ మహనీసు పంపారు. సరే, ఏదైనా ప్రసారం చేసినప్పుడు మరి లీగల్ గా ఎదుర్కొనే ఉద్దేశం ఉన్నప్పుడు దాడుల్లో ఎందుకు పాల్పడే అవకాశం ఉందో దానికి సమాధానం చెప్పలేదు. అదే కాకుండా నిన్న మహా టీవీ ఆఫీస్ మీద దాడి చేసిన తర్వాత పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఎవరైతే దాడి చేసినటువంటి వారు ఉన్నారని చెప్పేసి పోలీసు వాళ్ళు పోతే మీకు సెర్చ్ వారెంట్ ఉందని చెప్పేసి ఏకంగా అవును వాళ్ళ కౌన్సిల్ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు, బాలకృష్ణ గారు ఏకంగా పోలీసుల్ని అడుగున్న పరిస్థితి మనం చూసినాం. అంటే వాళ్ళ ఆఫీస్ లో మాత్రం ఎవరైతే దాడి చేసిన పోయి ఉన్నటువంటి వ్యక్తులను అక్కడ ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళు పోతేనే వాళ్ళ ఆఫీస్ లోకి రానియకుండా ఇక్కడ ఏదైతే టెలిఫోన్ ట్యాప్ వ్యవహారానికి సంబంధించి అన్ని ఛానల్ ప్రచారం చేసినట్టుగా, ఎందుకంటే అందరికీ పోలీసు వాళ్ళ సిట్టుకు సంబంధించినటువంటి లీకులు వస్తున్నప్పుడు కావచ్చు, ఆ సిట్టుకు పోయినటువంటి వ్యక్తులు ఏదైతే వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతూ దాని మీద మాత్రమే మాటికు సంబంధించినటువంటి ఎండి వంశీ గారు మాట్లాడిన సందర్భం. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు చాలా స్పష్టంగా వారే వాంగ్మూలం ఇచ్చారు. నా భూమి ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తి నుంచి ఏకంగా బలవంత పెట్టి ఎలక్షన్ బాండ్లు 13 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించుకోరని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. విశ్వేశ్వరరెడ్డి గారితో పాటు వాళ్ళ సతీమణి సంగీతారెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అయిందని పోలీసు వాళ్ళే నిర్ధారించారు. ఈటల రాజేంద్ర గారు సతీమణి, అదేవిధంగా ఎవరైతే ఉన్న జమున గారి ఫోన్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఫోన్లు, అదే కాకుండా అదేవిధంగా రఘునందన్ రావు గారి ఫోను, సంజయ్ గారి ఫోను, అరవింద్ గారి ఫోను, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏకంగా షర్మిల గారు కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. దానికి సంబంధించి వారు కూడా వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఇక్కడ సిట్టు దగ్గర కూడా చాలా స్పష్టంగా నవంబర్ సంబంధించినటువంటి డేటా మాత్రమే ఆధారంగా మాత్రం వారు కూడా చెప్తారు. ఎందుకంటే వారి దగ్గర ఏదైతే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి డేటాను మొత్తం డిస్ట్రాయ్ చేశారు. కానీ 15 రోజులకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కు హోంశాఖకు పంపినటువంటి ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్ ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిన అనేది 3వ తారీఖున రిజల్ట్ వస్తే 4వ తారీఖున మొత్తం ఈ ప్రణీత్ రావు గారు మొత్తం డిస్ట్రాయ్ చేసి ఏకంగా నాగోలు మూసిలో వేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ నుంచి మెయిల్ రావడం. ఆ మెయిల్ లో దాదాపు 600 మంది పైగా ఫోన్లు ఇట్లా వాళ్ళ సంబంధించిన డేటా అక్కడ మాత్రమే ఇక్కడ దీనికి బీజం పడింది. అసలు ఇన్ని సంవత్సరాల ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా డేటా సమాచారం లేకున్నప్పటికీ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి డేటా ఆధారంగా మాత్రమే సిట్ విచారణ చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఎవరోళ్ళ ఫోన్లు ఉన్నాయో ఏది ఉంది చూసే క్రమంలో మీడియాకు సంబంధించినటువంటి అధినేతలు కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, పార్టీలకు సంబంధించిన నాయకులు కాంగ్రెస్, బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, జడ్జీలు కావచ్చు, అదే కాకుండా ఇందులో ప్రముఖులకు సంబంధించి అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. కాబట్టి దానికి సంబంధించి అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానళ్లను కూడా వాసాలు ప్రచారం చేస్తా ఉంటే కేటీఆర్ గారికి భయం వేస్తూ బాధేస్తుంది. కాబట్టి ఏకంగా మహా టీవీ ఆఫీస్ మీద దాడి ఊసుగొలిపే ప్రయత్నం చేసి చాలా తీవ్రమైన దాడి. దీనికి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం కూడా మేము తీవ్రంగా స్పందించడం. నిన్న కూడా మేము స్టూడియోకి రావడం జరిగింది. స్టూడియోలో కూడా డిబేట్ లో భాగస్వాములు అయినాం. ఈ రోజు కూడా రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఉంది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కూడా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రాబోతా ఉన్నారు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11.5 సంవత్సరాల కాలంలో ఇట్లాంటి ఘోరమైనటువంటి దాడి మాత్రం తెలంగాణ ఉద్యమంలో కూడా జరగలేదు. ఎందుకంటే మహా టీవీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో చాలా ఛానళ్లు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఛానల్ అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో మహా టీవీ కావచ్చు, చాలా ఛానళ్ళని కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని కూడా ప్రసారం చేసిన సందర్భం మనం చూసినాం. 4th ఎస్టేట్ తన పని తాను చేసుకోకపోతే మీకు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా లీగల్ నోటీస్ ఇవ్వచ్చు. మీకు అవసరమైనప్పుడు మీడియానేమో సపోర్ట్ చేస్తుంది, మీ గురించి ఏదైనా వ్యతిరేకంగా వార్తలు రాస్తేనేమో ఇలా దౌర్జన్యం చేస్తారా? ఇదెక్కడ వాస్తవం? అసలు మీరు తప్పకుండా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ తరఫున. కానీ అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఇలా మీడియా మీద దాడి, వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా వార్తలు వస్తే దాడి చేయడాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే పరిస్థితి అయితే ఉండదు. ఇది నిజంగానే నిన్న ఒక చీకటి రోజుగానే భావిస్తున్నాం. ఏమంటారు మేడం? ప్రధానంగా ఇక్కడ మీరు చూడండి, కేటీఆర్ గారు ఇది ఆరంభం మాత్రం అని చెప్పేసి అంటే రెచ్చగొడుతున్నట్టు. ఇది ఆరంభం అంటే ఏం ఆరంభం? మీరు చేసిన పాపాలు ఇన్ని కాదు, ఈ పాపాలన్నీ వెలికి తీస్తా ఉంటే ఇది ఆరంభం అని చెప్పేసి మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారు.
మీకేమైనా ఇబ్బంది వచ్చినప్పుడు తెలంగాణ సెంటిమెంట్. నేను మహా టీవీ మీద దాడి చేసిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఛానల్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు స్లోగన్ ఇచ్చే ప్రయత్నం. అంటే మీ అవసరాలకు మాత్రం ఆంధ్ర వాళ్ళు ఓట్లేయాలి, మీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకుని ఆంధ్ర రాష్ట్రంలో శాఖ, మరి శాఖను రద్దు చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు శాఖని ఆంధ్ర రాష్ట్రం ఎందుకు పెట్టుకున్నట్టు అంటే ఇంకొకటి, ఇప్పుడు మహా టీవీ మీద దాడి చేసింది కరెక్టే, మరి టీవీస్ నమస్తే రోజు విష ప్రచారం అందరి మీద చేస్తా ఉన్నారు, మరి మీ మీద ఎన్నిసార్లు దాడులు చేయాలా అంటే టీవీస్ కు నమస్తే తెలంగాణకు ఒక న్యాయం, మహా టీవీకి ఒక న్యాయం, అదేవిధంగా సిబ్బంది మీద ఘోరమైన దాడి. ఎందుకంటే అక్కడ కార్లు ధ్వంసమే కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కూడా ఏకంగా దాడి చేసిరంటే మరి ఏకంగా తెలంగాణ సమాజాన్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేయాలా. మహా టీవీలో పనిచేసే సిబ్బంది కావచ్చు యజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తే రెండోసారి వేరే వాళ్ళు ప్రచారం చేసి చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కలగంటున్నట్టు కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంది, బాధ్యులు ఆల్రెడీ నైట్ అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఇందులో ఎంత పెద్దవారు ఉన్నా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పేసి చాలా స్పష్టంగా పోలీసు వాళ్ళు దీని విషయంలో కేసును ఛేదించారు. అదేవిధంగా ఎవరైతే దాడి చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించి చాలా మంది కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి మేము అధికారం రాకముందే 5 లక్షలతోటి తెలంగాణ రాష్ట్రం పనిచేస్తామని చెప్పేసి ప్రజల మాట. నీళ్లు నిధులు నియామకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం అంటే 4th ఎస్టేట్ మీద దాడులు మేము సాయించాం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ను ప్రారంభించడం, అదేవిధంగా ఆనాడు ప్రగతి భవన్లో ఎవరి ప్రవేశం లేకపోతే ఊలే ప్రజాభవన్ నామకరణం చేసుకొని ప్రతి మంగళవారం శుక్రవారం అక్కడ ప్రజాభవన్ జరుగుతా ఉంది. గద్దర్ గారు ఆనాడు ఆ వేదికగా అవమానించారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దు, మీడియా మీద ఆంక్షలు ఉండొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీడియా స్వేచ్ఛను హరించొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో ఏబిఎన్ కావచ్చు టీవీ బ్యాన్ చేసింది, 1 మంత్ పాటు వెలుగు V6 కూడా బ్యాన్ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 year అవుతా ఉంది. అసెంబ్లీ 15 గంటల పాటు రికార్డు స్థాయిలో నిర్వహించి ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఎక్కడ కూడా ఆంక్షలు లేకుండా యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్రంలో మీడియా పనిచేయాలి, ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. స్వేచ్ఛను వాడుకొని తెలంగాణ సమాజానికి మేలు జరిగే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర గలాట క్రియేట్ చేసి ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తాను. ఒక కేటీఆర్ గారు అంటే టీఆర్ఎస్ పార్టీకి తను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ఏకంగా ఇది ఆరంభం మాత్రమే అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ సమాజం అంతా కూడా ఈ మహా టీవీ మీద జరిగిన దాడిని ముక్త ఖండంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఖండించారు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర పార్టీలన్నీ కూడా ఖండించారు, మీడియా సంస్థలన్నీ కూడా ఖండించారు. టీ న్యూస్ నమస్తే తెలంగాణ తప్ప ఆనాడు క్యూ న్యూస్ సంబంధించి తీర్మానాలను కూడా అరెస్ట్ చేసిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా కోదండ రామ్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేసిరో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎట్లా అరెస్ట్ చేసిరో, బండి సంజయ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏ విధంగా నాడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయండి అని చెప్పేసి కేసీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు బృందం ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి వ్యక్తిగత అననానికి ఆనాడు పాల్పడి, వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడి భార్య భర్తలకు సంబంధించిన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందిరో తెలంగాణ సమాజం అంతా కూడా చూసిరు. దానిలో భాగంగా మహా టీవీ వాస్తవాలను కంటికి కనపడే విధంగా తెలంగాణ సమాజాన్ని మెలుకోలు విధంగా ప్రభాకర్ రావు గారు కావచ్చు, భుజంగా అదేవిధంగా రాధాకృష్ణారావు గారు కావచ్చు, వారి కింద భుజంగరావు గారు కావచ్చు, అదే ప్రణీత్ రావు గారు కావచ్చు, ప్రభాకర్ రావు గారు కావచ్చు, అదేవిధంగా తిరుపతి అన్న కావచ్చు, వాళ్ళంతా చేస్తున్నటువంటి డేటాగా ఏ విధంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిరు, ఏ విధంగా అది ఇజ్రాయల్ టెక్నాలజీ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో వాడిరు, ఏ విధంగా ఎవరో ఫోన్ ట్యాపింగ్ చేసి ఏ విధంగా అదే ఎలక్షన్ బాండ్ కొనుగోలు చేసి ఏ విధంగా పెట్టుబడిదారులు లొంగ తీసుకునే ప్రయత్నం జరిగింది. అదే కాకుండా నవంబర్ 15వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎలక్షన్ సంబంధించి ఉపసంహరణ జరిగిన రోజు దాదాపు 630 మంది ఫోన్ ఒకే రోజు ట్యాపింగ్ ఏ విధంగా జరిగిందనేది తెలంగాణ సమాజానికి కావచ్చు, తెలుగు ప్రజలకు వాస్తవాలు వివరిస్తే కేటీఆర్ గారు తట్టుకోలేక ఏకంగా మహా టీవీ మీద దాడి చేసిన పరిస్థితి తెలంగాణ సమాజంతో గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజంతో కూడా మహా టీవీ మీద జరిగిన దాడిని ఖండించను. భవిష్యత్తు ఇట్లాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మహా టీవీ సిబ్బంది కావచ్చు, యజమాన్యానికి ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సహకారం అందిస్తాం. భవిష్యత్తు ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకునే ప్రయత్నంలో ముందుకు పోతాం. బాధ్యులు ఎవరున్నా కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వ్యక్తుల మీద దాడి చేస్తే మాత్రం పరిస్థితులు ఉపేక్షించేది లేదని చెప్పేసి పోలీసు వారు ఆల్రెడీ చాలా స్పష్టంగా వాళ్ళు కూడా ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల సహకారం అందించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ
అదే మహా టీవీకి అదేవిధంగా సిబ్బందికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి ఖచ్చితంగా మా ప్రతినిధులంతా కూడా మహా టీవీ ఆఫీస్ రాబోతా ఉన్నారు. నిన్న డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు, బల్మూరు వెంకట్ గారు, అదేవిధంగా మేమంతా కూడా ఆల్రెడీ మహా టీవీ ఆఫీస్కి వచ్చినాం. ఖచ్చితంగా ఈ రోజు కూడా 11 గంటల సమావేశాన్ని కూడా రాబోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికించే ప్రయత్నంలో అదేవిధంగా ప్రజలంతా కలిసి వస్తా ఉంటే చూసి వరలేక కేటీఆర్ గారు ఇట్లాంటి దుశ్చర్యలు పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూనే ఉంది. ఖచ్చితంగా మహా టీవీకి అందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తా ఉన్నారు. రైట్, చాలా మంచి విషయం చెప్పారండి. ఎందుకంటే అసలు ఏం జరిగింది అనే వాస్తవం తెలియాలంటే ఈ రోజు 11 గంటలకి నిర్వహించే మహా న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొనాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే మరి మీ తరపు నుంచి ఎలాంటి తప్పు లేదు అని చెప్పి తెలియాలంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తప్పకుండా పాల్గొనాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. సార్, నిన్న మహా న్యూస్ మీద ఈ దాడి చేసిన తర్వాత కూడా కేటీఆర్ గారు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ అకౌంట్స్ లో కానీ కామెంట్స్ చేయడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. అంటే దేనికి ఆరంభం సార్? మీడియా హక్కుని హరించే విధంగా ముందుకు వెళ్ళడం ఆరంభం అని చెప్పి అనుకోవాలా? ఒకటి భువన గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీగా నేను అలియాపూర్ శ్రీనివాస్ గా మహా న్యూస్ పై దాడి చేయడాన్ని బీఆర్ఎస్ యొక్క పార్టీ మీదనే నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. సో ఇది కేవలం ఎవరైతే దాడి చేయడానికి వచ్చినారో దాడి చేసినారో వాళ్ళ మీదనే కాదు, ఈ యొక్క చర్యకు ప్రోకేటివ్ గా మాట్లాడి వాళ్ళు ఇక్కడ దాకా రావడానికి కారకులైనటువంటి కేటీఆర్ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలి, ఏమని చేయాలి, కాన్స్పిరసీ చేసినందుకు వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎవరినైతే నిన్న కొద్దిమంది అదుపులో తీసుకున్నారో అదే విధంగా కేటీఆర్ గారిని కూడా వారిని కూడా పార్టీ చేసి ఈ యొక్క కేసులో అరెస్ట్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. డెమోక్రసీని నమ్మేవాళ్ళు ఇటువంటి చీప్ విషయాలు ఎవరు చేయరండి. ప్రజాస్వామ్యంలో మనం చట్టాలు ఉన్నాయి, న్యాయ సూత్రాలు ఉన్నాయి. ఎవరమైనా రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళు ఈ యొక్క డెమోక్రసీని కించపరిచే విధంగా హక్కుని ఒకరి యొక్క హక్కుని కారాచే విధంగా వ్యవహరిస్తా అంటే వాళ్ళు హౌ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ పొలిటికల్ లీడర్స్. పొలిటికల్ లీడరా పొలిటికల్ కార్యకర్త అంటే చట్టాల మీద పూర్తి అవగాహన లేదంటే గౌరవం ఉండాలి. అప్పుడే ఆ రాజకీయ నాయకుడికి ఏ విషయాల మీద మాట్లాడేటువంటి అర్హత ఉంటుంది, హక్కు ఉంటుంది. తప్ప మీకు నచ్చని విషయం అయితే దాడి చేస్తారు, నచ్చిన విషయం అయితే మీరు ఇక ఆ ఛానల్ మనదే, దానికి యాడ్లు ఇస్తాం. ఇది కరెక్ట్ కాదు. ఆ న్యూస్ ఏం ప్రసారం చేసిందా, మీకు నచ్చని విషయం ప్రసారం చేసిందా అంటే మీకు బాధేస్తే మీరు యూ కెన్ స్యూ, కేసు వేయచ్చు, కోర్టు లీగల్ నోటీస్ ఇచ్చి కేసు వేయచ్చు. మీరు అది చేయకుండా లీగల్ బ్యాటిల్ చేయకుండా మీరు భౌతికంగా దాడి చేయడం అంటే ఇది ఏ కోశాన కూడా సమర్థనీయం కాదు. ఒక పొలిటికల్ పార్టీగా జవాబుదారీతనంతో వ్యవహరించాలి, రాజకీయాల్లో ఆ హుందాతనం ఉండాలి, చీప్ గా మాట్లాడద్దు. ఆ భాష యొక్క రాష్ట్రంలో వచ్చిందే ఈ యొక్క కుటుంబం చేయబట్టి కేసీఆర్ గారు కావచ్చు, లేకుంటే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ముగ్గురు ఇష్టారీతిన మాట్లాడడం కారణంగా ఈ యొక్క తెలంగాణ గౌరవం అప్రతిష్ట పాలైతా ఉన్నది. మీకు గుర్తుంటుంది, మా న్యూస్ లో కూడా ప్రసారమై ఉంటుంది. బేగంపేటలో అప్పుడు పవర్లో లేరు కేటీఆర్ గారు బేగంపేటలో ఒక పోలీస్ ఆఫీసర్ మీద బండ బూతులు తిడుతూ కళ్ళ ముందర యూనిఫామ్ మీద ఉన్నటువంటి ఒక మనం చూస్తాం. ఇది వారి యొక్క నైజాం వాళ్ళ క్యారెక్టర్. అలాగే ఢిల్లీలో హరీష్ రావు గారు ఆ యొక్క గెస్ట్ హౌస్ లో, ఏపీ గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి ఎంప్లాయ్ మీద ఈ ఇష్టారీతిన దాడి చేసి తిట్టడం జరిగింది. కేసీఆర్ గారి మాట్లాడితే నిన్నటి వరకు కూడా చూసినా ఇప్పటికీ తోడైతేనే ఉంటాయి కేసీఆర్ గారి మాటలు, కేటీఆర్ గారి మాటలు. ఇవన్నీ కూడా వారి మైండ్ లో వారి యొక్క క్యారెక్టర్ ఫీడ్ అయి ఉన్నది, వారి రక్తంలోనే ఉన్నది. ఇటువంటి ఒక భాష, ఇటువంటి ఒక చీప్ క్వాలిటీస్ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఇది మంచిది కాదు, మార్చుకోవాలి. మీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం వ్యక్తం చేస్తూ మీరు పేరుకు నిన్న ఖండించినట్టు మాట్లాడినా కానీ అది ఖండించడం కాదు, అది మీరే ప్రొవోక్ చేసి ఇన్స్టిగేట్ చేసి వారిని పంపించినట్టు మేము భావిస్తాం. కాబట్టి శ్రీనివాస్ గారు, మీ ఫ్రేమ్ సరిగ్గా లేదు, ఒకసారి ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోరా.
ఓకే సార్. పొలిటికల్ నాయకులుగా జవాబుదారితనంతో ఉండి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక అంశాలు యూట్యూబ్లలో వస్తూ ఉంటాయి. అన్నిటికీ ఇప్పుడు సార్ మీ ఫ్రేమ్ రొటేట్ అయిపోతుంది సార్. ఏదో కాల్స్ వస్తున్నాయమ్మా. ఓకే. సో అనేక విషయాలు వస్తూ ఉంటాయి. ప్రతిదానికి దాడి చేస్తుంటే రోజు ఇదే దాడి ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ ఉన్నది. పత్రికలో లేకుంటే టీవీలో వారికి ఉన్నటువంటి స్వేచ్ఛానుసారంగా వారికి ఉన్న ఆధారాలతో ఏమైనా టెలికాస్ట్ చేస్తారు, లేకుంటే ప్రింట్ చేస్తారు. దాని మీద మీరు హర్ట్ అయి ఉంటే మీరు లీగల్ బ్యాటిల్ చేయాలి, కానీ కొట్టడం కాదు, దాడి చేయడం మంచిది కాదు. అలాగే మీడియా కూడా ఆధారాలు లేకుండా ఏవి కూడా ప్రసారం చేయొద్దని భారతీయ జనతా పార్టీ కోరుకుంటాం. ఆధారం లేకుండా ఏది కూడాను ప్రింట్ చేయొద్దని చెప్తాం. బస్ అనుమానం వస్తుంది, క్వశ్చన్ మార్క్ రాయడం వేరే విషయం. కానీ థంబ్నెయిల్ ఖచ్చితంగా అయినట్టుగానే మా దగ్గర ఆధారం ఉన్నట్టుగానే మాట్లాడి దాన్ని అడిగితే ఇచ్చే పరిస్థితి లేనప్పుడు అది కరెక్ట్ కూడా కాదు. కాబట్టి మా న్యూస్ మీద దాడి చేయడాన్ని మేము ఖండిస్తూనే ఎవరమైనా కానీ అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఆధారాలు లేకుండా ఎవరినో అసాసినేషన్ రెప్యుటేషన్ మీద కక్ష కట్టుకొని చేయడం మంచి పద్ధతి కాదు. అంతకుముందు అనేక సందర్భాల్లో టీ న్యూస్ కూడా ఇటువంటి చాలా చేసినారు. వాళ్ళ మీద దాడి చేశారు ఎవరైనా, అనేక మంది మీద, అనేక క్యారెక్టర్స్ మీద. సో ఇది యూట్యూబ్ మీద, యూట్యూబ్లలో లేకుంటే టీవీలలో పేపర్లో వస్తూ ఉంటాయి. అన్నింటినీ పట్టించుకుని మరి దాడి చేస్తా అంటే రోజు ఇవే ఉంటాయి. ఏ ప్రెస్ పనిచేయదు సమాజంలో, ఏ టీవీ కూడా పనిచేసే పరిస్థితి ఉండదు. కాబట్టి గౌరవంగా ఉండాలి, లీగల్ బ్యాటిల్ చేయాలి. మీకు నచ్చని విషయం అయితే ఆధారం లేనటువంటి ఆరోపణలు మీ మీద వస్తుంటే టీవీలలో అయినా ప్రెస్లో అయినా వస్తూ ఉంటే మీరు ఫైట్ చేయండి. అంతే తప్ప మీ కార్యకర్తలు గుండాలాగా తయారు చేసి వాళ్ళందరినీ కూడా పంపించి దాడి చేపిస్తే తెల్లారి కోర్టు చుట్టూ మీరు తిరగరే, ఆ కార్యకర్తలు తిరుగుతారు. మీరు చెప్పినట్టు చట్టపరంగా ఎదుర్కోవడమో లేకపోతే ఖండించడమో ఏదో చేస్తే బాగుండేది. కానీ ఇలా డైరెక్ట్ గా వచ్చేసి దాడి చేయడం 100కి 200% రాంగ్. 200% తప్పు. వాళ్ళు విజిట్ చేయండి, మీరు మా న్యూస్ కు విజిట్ చేయండి. కేటీఆర్ గారు అయ్యో మా కార్యకర్తలు ఇట్లా చేసిరే, దాన్ని తీవ్రంగా ఖండించని చెప్పండి. దమ్ముంటే ఇవాళ మరి ఏదో కాంగ్రెస్ పార్టీ రౌండ్ టేబుల్ పెట్టిందని చెప్తా ఉన్నారు. పార్టిసిపేట్ చేయండి, మీరు జాబ్ ఇచ్చుకోండి, క్లారిఫికేషన్ ఇచ్చుకోండి. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇతరత్ర ఇంకేమైనా ఉండొచ్చు కాక ఆరోపణ, అవి ఫేస్ చేయాలి. కానీ దాడులకు ఈ మాటల దాడులకి, భౌతిక దాడులకు బాగా ప్రతీకారంగా చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఇది తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నారు. రైట్. వంశీ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, నమస్తే సార్. వంశీ గారు నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నారు మహా న్యూస్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ విధంగా దాడి చేశారు అనే విషయం గురించి. అంటే ఇక్కడ మీడియా స్వేచ్ఛని హరించే విధంగా నిన్న ఈ దాడి జరిగింది అని చెప్పి అనిపిస్తుంది. చాలా మంది మహిళా సిబ్బంది కూడా భయపడే పరిస్థితి అయితే వాళ్ళు నిన్న కల్పించారండి. ఇక్కడ ఉన్న వాస్తవం అయితే నిన్న జరిగింది ఇది. మీకు నిన్నటి నుంచి విజువల్స్ లో చూస్తుంటే అర్థమయ్యే ఉంటది. మేడం, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మహా న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఉన్మాదుల మీద చేస్తున్నటువంటి పోరాటంలో మీరు ఒంటరి కాదు, మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మీకు తెలుపుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. నిన్నటి పోరాటం, నిన్నటి యుద్ధం నేను కూడా చూశాను. అయితే 2021 అక్టోబర్ 19వ తారీఖు ఇదే సిచ్యువేషన్ మేము మా కేంద్ర కార్యాలయం మీద, అక్కడ నేను ప్రత్యక్ష సాక్షిని, నిన్న మీరు మహా న్యూస్ లో ప్రత్యక్ష సాక్షిగా ఉంటారు. మా ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కూడా ఇట్లాగే 10ల సంఖ్యలో కార్లు ధ్వంసం చేశారు, లోపలికి వచ్చేసి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. ఈ రోజు ఏమైందో రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కాక భారతదేశ ప్రజలందరూ కూడా గమనించినటువంటి అంశం. కనుమరుగైపోయింది. ఇట్లాంటి దాడులకు ప్రజాస్వామ్యంలో చోట్లేదు, కనుమరుగైపోయింది దాడి చేసినటువంటి పార్టీ. అదే పరిస్థితి ఈ బిర్యానీ రాష్ట్ర సమితి ఏదైతే ఈ బీఆర్ఎస్ ఉందో, బిర్యానీ రాష్ట్ర సమితి నేను ఎందుకంటున్నాను తెలుసు మీ అందరికీ కూడా. మొన్న వచ్చిన ఆవిడ కూడా చెప్పుకూడదు వచ్చిన ఆవిడ కూడా ఆంధ్ర బిర్యానీ గురించి కామెంట్ చేసినటువంటి ఒక ప్రాంతం గురించి వాళ్ళ నోటికి వచ్చినట్టు మురిగేటటువంటి ఈ పార్టీ
అయితే మేడం నిన్న మేము దాడి చేసిన తర్వాత ఎవరినో ఒకళ్ళని అరెస్ట్ చేశారని అయితే అవును. కొంతమందిని అరెస్ట్ చేశారనే వార్తలు నాకు వచ్చాయి, చూసా. ఉమ్, చూసిన తర్వాత విద్యార్థి నాయకుడు అని అన్నారు మేడం. నాకు ఉమ్, విద్యార్థి నాయకుడు నాకు ఎవరా ఈ విద్యార్థి నాయకుడు, మనకి ఏమైనా కనెక్షన్ ఉంటుందా అని చూస్తే ఈ వ్యక్తి 4-5 విద్యార్థులకు తండ్రి లాగున్నాడు. ఇతను విద్యార్థి నాయకుడు. ఇతను వచ్చి మీ కార్యాలయం మీద దాడి చేయటం. ఉమ్, ఆ తర్వాత ఈవిడ మాట్లాడుతున్నారండి నిన్న ప్రెస్ లో. ఈవిడ మాట్లాడుతా అంటారు, ఉమ్, వంశీ గారిని ఉద్దేశించి సీమాంధ్ర కుక్క అంట. ఉమ్, ఈవిడ మాట్లాడతా సీమాంధ్ర కుక్క. ఏనాడైనా తెలంగాణకు చెందినటువంటి ఎవరినైనా కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళైనా కానీ, మా తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇట్లాంటి మాటలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఒక బాధ్యతాయుతమైన మీడియా ఛానల్ కి ఎండీగా ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి సీమాంధ్ర కుక్క. ఎన్ని రోజులు రెచ్చగొడతారు మేడం మా ప్రాంతాల మధ్య విద్వేషాలు? ఉమ్. అయితే వీళ్ళకి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆడపిల్లల భవిష్యత్తును నాశనం చేసినప్పుడు తెలంగాణ గుర్తురాదు. మళ్ళీ వాళ్ళ చెల్లు అక్కో మన నాకు కరెక్ట్ గా తెలీదు, ఆవిడ మాత్రం కోట్లు నొక్కేసి వజ్రాలు పొదిగిన వాచీలు కొనుక్కున్నప్పుడు వీళ్ళకి తెలంగాణ గుర్తురాదు. ఆ విషయాలన్నీ ప్రచారం చేసినటువంటి మీడియా ఛానళ్ల మీద దాడికి రావడానికి మాత్రం వీళ్ళకి తెలంగాణ గుర్తొస్తాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, తెలంగాణ అనేటటువంటి సెంటిమెంట్ ని వీళ్ళు దేనికి వాడుకుంటా ఉన్నారు, ఏ పరిస్థితుల్లో వీళ్ళు తెలంగాణ అనేటటువంటి సెంటిమెంట్ ని వాడుకుంటా ఉన్నారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసినటువంటి వాళ్ళ కుటుంబాలని సెక్రటేరియట్ కు వచ్చి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవటానికి వస్తే ఈడ్చి పాడేసిన వీళ్ళు ఈ రోజు వచ్చి తెలంగాణ గురించి మాట్లాడతారు. సరే, ఈవిడ సీమాంధ్ర కుక్క అనింది కదండి, ఈవిడ మరి సుశీలారెడ్డి మహిళా విభాగం అంటే ఈవిడ మహా న్యూస్ మీద జరిగిన దాడి గురించి చెప్పండి వంశీ గారు. మీడియా స్వేచ్ఛకు సంబంధించి 2 రాష్ట్రాలని కంపేర్ చేస్తూ వద్దు, దాని గురించే చెప్తా ఉన్నాను మేడం. దాని గురించే చెప్తా ఉన్నా. ఒక మీడియా అధినేతని మీ ఎండి వంశీ కృష్ణ గారిని ఉద్దేశించి ఆవిడ అన్న మాటలకి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈవిడ అన్నారు, సరే ఇప్పుడు వీళ్ళ డిజిటల్ మీడియా అంతా రన్ చేస్తుంది ఎవరండి? నెల్లూరుకు చెందినటువంటి దేవిరెడ్డి నితిన్ రెడ్డి. అతను వీళ్ళ డిజిటల్ మీడియా అంతా కూడా రన్ చేస్తున్నటువంటి వ్యక్తి. మరి సీమాంధ్రుల చేతిలో మీరు డిజిటల్ మీడియా ఎలా పెట్టారు? మరి మారేళ్ల వంశీ గారిని అంత మాట అన్నప్పుడు మీరు సీమాంధ్ర చేతిలో ఎలా పెట్టారు? మీరు డిజిటల్ మీడియా మొత్తాన్ని నితిన్ రెడ్డి, నెల్లూరుకు చెందిన నితిన్ రెడ్డికి ఎలా పెట్టారు? ఇప్పుడు మీరు మెట్రో కింద ఉన్నటువంటి స్టాల్స్ అన్ని కూడా అప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చింది దేవిరెడ్డి నితిన్ రెడ్డికే. సీమాంధ్ర అంటే మీకు డబ్బులు ఇస్తే సీమాంధ్ర వాళ్ళకి కూడా మీరు అందలం ఎక్కిస్తారనమాట. మీకు డబ్బులు ఇవ్వకుండా మీరు చేసినటువంటి పనుల్ని ప్రజలకు తెలియజేస్తే దాడులు చేస్తారా? మేడం ఇంకోటి ప్రశ్నిస్తా ఉన్నా వీళ్ళని. ఒక 1 year బ్యాక్, మరి ఒక 7 or 8 months బ్యాక్ అనుకుంటాను, ఒక సీనియర్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఒక మాట మాట్లాడారు, చాలా దుమారం అయింది ఆ మాట. అప్పుడు అందులో కూడా కేటీఆర్ గారి గురించి ఉద్దేశించే మాట్లాడారు. ఏం పీకలేకపోయారు? అప్పుడు భయపడ్డారు ఎందుకు? ఆవిడ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయొచ్చు కదా, ఆవిడ కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు? భయమా? ఆ రోజు పొడుచుకొచ్చిందా ఈ రోజు? మరి మీకు ఏదైతే నిన్న జరిగిన దాడి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైట్. రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. మీడియా మీద ఇలా పదే రాజకీయ పార్టీలు దాడి చేయడాన్ని ఎలా చూడాలి? అసలు మనకి రాజ్యాంగంలో ఏం చెప్తుంది? 4th ఎస్టేట్ మీడియా అని తెలియజేస్తుందంటే మరి రాజ్యాంగంలో అసలు మనకి ఈ మీడియా స్వేచ్ఛను హరించే విధంగా రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా సరే ఏదైనా వాళ్ళకి సంబంధించి వ్యతిరేకంగా వార్తలు వస్తే ఇలా దాడి చేయడాన్ని అసలు ఎలా చూడాలి? ముఖ్యంగా ఇది ఎప్పుడో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎప్పుడో అప్పట్లో ఇలా జరిగేదని వినున్నాం, కానీ మళ్ళీ తర్వాత ఇంత హడావుడి ఇంత గల్లంతో తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా లేదండి. కానీ అది చాలా దారుణం, అది పూర్తిగా ఖండించదగింది. మా పార్టీ అధినేత కూడా ఇమీడియట్ గా మా సోషల్ వెబ్సైట్ లో ట్విట్టర్ లో ఒక పోస్ట్ లాంటిది కూడా పెట్టారు. పూర్తిగా ఖండిస్తున్నాం. మహా న్యూస్ వంశీ గారికి ఎప్పుడు జనసేన తోడుగా ఉంటుందని, అదే పదంగా ఆంధ్ర రాష్ట్ర కూటమి ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందండి. కానీ నిజాలు నిర్భయంగా చెప్పగల మీ ఛానల్ అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక డివోషనల్ గా స్టార్ట్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచే స్టార్ట్ చేసినారండి. ఒక శివరాత్రికి సంబంధించిన అకేషన్ నుంచి మేమందరం చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే నిజాలు నిర్భయంగా చెప్తూ ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నారు.
మరి మీరు ఇందాక అన్నారు మిగతా వాళ్ళకి అందరూ చేస్తున్నారు కదా, మా దాని మీద ఎందుకు దాడి చేసినారు అని. అందరూ యాంకర్లు మాట్లాడతారు అంటే అన్ని టీవీ ఛానల్లో, కానీ మీ ఛానల్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మీ ఛానల్ అధినేత ఎవరైతే మహాన్యూస్ వంశీ గారు ఉన్నారో ఆయన కొంత టైం కేటాయించి, అంటే ఆయన విలువైన సమయాన్ని కూడా అక్కడ కేటాయించి నిజాలు నిర్భయంగా ఆయన నోటి ద్వారా బయటకు రావడం వల్ల ప్రజలు ఎక్కువ లెక్క నమ్మే అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు మీ బోటి యాంకర్ లో నా బోటి వాళ్ళు మాట్లాడేది కొంత నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఒక అధినేత దాని గురించి విషయ సమాచారాన్ని కూలంకషంగా ప్రజలకి చెప్పే తత్వం ఉంది చూడండి, ఇది చాలా గొప్ప విషయం. దీనికి చాలా ధైర్యం ఉండాలి. అదే ధైర్యంతో ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నారు, బీఆర్ఎస్ అధినేతలు మాకు క్షమాపణ చెప్పాలి, ప్రభుత్వం ఏది ఫామ్ అయిందో అర్థం కాని పరిస్థితి నెలకొనింది అని. ఇంకొకటి ఏంటంటే అదే టైంలో అజిత్ గారు కూడా ఉన్నారు అక్కడే, అజిత్ గారు కూడా ఆవిడ మీద కూడా దాడి చేసే ప్రయత్నం, ఇంకొక అతనికేమో పాపం ఇక్కడ గీత అది పడింది అదంతా చూపిస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేశారు. అంటే మీరు భయపెట్టాలని అనుకోలేదు, ప్రాణాలని తీయాలని లోపలికి వచ్చినారు, అందుకనే మీరు వాళ్ళ మీద దాడి చేసినారు. అదేదో మాకు మాచర్ల టైంలో ఇలాగా వెపన్స్ తీసుకొని కారులో వచ్చే వ్యక్తిని తుంగలో తొక్కుతున్నటువంటి సిచ్యువేషన్ మాకు గుర్తొచ్చింది. ఎందుకంటే కార్లు ధ్వంసం అయిపోయినాయి, అక్కడతో ఆగల, అక్కడి నుంచి అద్దాలు పగిలి కొట్టుకొని లోపలికి వచ్చేసి అక్కడ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరిని మీతో సహా అందరూ ఉన్నారు, పైనుంచి చూస్తూ ఉన్నారు. సో అదొక అత్యుత్సాహం అనమాట, అదొక ఆనందం అనమాట వాళ్ళకి. అదొక చూడు మా బీఆర్ఎస్ అధినేతను అన్నారు మేము పగలు కొట్టేశామని. అదేంటది మరి తెలంగాణ ఉద్యమం నిరసనలు లేకుండా లేకపోతే శాంతియుతంగా అంటూ తెలంగాణ తల్లి అంటూ గొప్పగా చెప్పుకుంటారే, ఈ రోజు నిజాలు మాట్లాడుతున్నారు. వాళ్ళేమి ఇన్వెస్టిగేషన్ చేయలే, వాళ్ళకేం అధికారం ఉందని చేస్తారు? ఎవరో చేసిన ఇన్వెస్టిగేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు విపులంగా. దాంట్లో కొన్ని ఆడబిడ్డల జీవితాలండి, 2-3 హీరోయిన్ల జీవితాలు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ నాశనం అయిపోయింది. అది అందరికి పబ్లిక్ గా తెలుసు, పెద్ద పెద్ద నాయకులకు తెలుసు. అప్పుడు ఎవరు ఉలిక్కి పడల, పాపం వాళ్ళ యాక్టర్స్ కదా ఉలిక్కి పడల. ఇప్పుడు మాత్రం వీళ్ళ మీదకి వస్తుంటే మాత్రం ఉలిక్కి పడి ఇంత పెద్ద పెద్ద రాళ్ళు భయపెట్టడానికి వేయడండి, చంపడానికి వేస్తారు. నిరసన తెలపడం అంటే మహాన్యూస్ ఎదురుగా కూర్చొని ధర్నా చేయి, అబద్ధాలు చెప్తున్న మహాన్యూస్ అంటూ ధైర్యంగా చెయ్యి, అప్పుడు నువ్వు మాట్లాడదు. గాని ఇప్పుడు రౌండ్ టేబుల్ కి వస్తారేమో చూడండి, ఆ ధైర్యం ఉంటుందేమో చూడండి, వస్తారేమో. సరే, ఇది పూర్తిగా ఖండిస్తున్నాం మేడం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా వచ్చి క్షమాపణ చెప్పకపోతే ప్రజాస్వామ్యంలో జర్నలిజం ప్రొఫెషన్ గాని మీడియా స్వేచ్ఛను గాని హరించినట్టేనండి. ఎందుకంటే అసలు నిన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇక ధైర్యంగా వంశీగా రాస్తారా, మాకు నిజాలు చెప్తారా అనే దాంట్లో ప్రజలు భావిస్తున్న టైంలో అయినా సరే మేము నిలబడతాం, మీరు ఎంతైనా బెదిరించండి నేను తగ్గను, నేను ఒక అధినేతని, మహాన్యూస్ అధినేతనైనప్పటికీ నేనే ఛానల్లో కూర్చుంటా, నేనే ప్యానెల్లో మాట్లాడతా, నేనే నిజాలు ఇదిగిదిగో వీళ్ళు ఇలా చెప్పారు, రే ఇది ఎంత దారుణం, ఆడబిడ్డల జీవితాలని ప్రభుత్వాలు ఇలాగ ఫోన్ ట్యాపింగ్ చేసి నాశనం చేయడం. షర్మిలమ్మ లేదా, షర్మిలమ్మ ఫ్యామిలీ లైఫ్ లేదా? అంటే రాజకీయాల ప్రత్యర్థి అయితే మీరు ఫోన్ ట్యాపింగ్ వినేస్తారా? మా అధినేత కూడా ఉన్నాడండి, చెంచాలకి గిరిటలకి సావాసాలు అన్నట్టుగా. ఏమో మరి కేసీఆర్ గారికి ప్రత్యర్థి కదా అందుకే విన్నాడేమో, తప్పే ఉంది దాంట్లో అన్నట్టుగా చెప్పేస్తున్నాడండి. అసలు ఫోన్ ట్యాపింగ్ ఒక పెద్ద నేరం అయితే మావోయిస్టులు, టెర్రరిస్టులు, నక్సలైట్లు ట్యాప్ చేయాలి, కానీ ఒక ఆడబిడ్డది ట్యాప్ చేశారు, అది కూడా స్వయాన నా చెల్లి నా రక్తం అని ఏ మాత్రం ఖండించినటువంటి మా జగనన్న, మీ కేసీఆర్ గారు అందరూ కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ ని విచ్చలవిడిగా చేస్తున్నారండి. దీన్ని ధైర్యంగా చెప్పిన మహాన్యూస్ వంశీ అన్నకి ఎప్పుడు మా ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డలు ఎప్పుడు తోడుగా ఉంటామండి. రాజధాని రైతు ఉద్యమం కానీ మా రాష్ట్రంలో ఈ రోజు కూటమి గెలుపుకు కానీ కీలక పాత్ర వహించినట్టు వంశీ గారికి నిజంగా మేము పాదాభివందనాలు. ఇప్పుడు కూడా ఇంకా ధైర్యంగా మేమున్నాం, మేము ఇంకా కూడా ఉంటాం, నిజాలు నిర్భయంగా చెప్పేది మా మహాన్యూస్. అజిత్ గారు మనం భయపడతామా చెప్పండి? మనం భయపడం. వెపన్స్ తీసుకొచ్చి మన మీద దాడి చేయబోతున్నా కొన ఊపిరి ఉండే వరకు నిజాన్ని నిర్భయంగా చెప్పేటటువంటి ధైర్యమైన ఛానల్ మాది అంటూ కూడా నిన్న చెప్తుంటే చాలా సంతోషం వేసిందండి. నిజంగా అందరం తోడుగా ఉంటాం. అదే రకంగా బీఆర్ఎస్ అధినేత గారు ఎవరైతే ఉన్నారో ఈ రౌండ్ టేబుల్ సమావేశం అయ్యాక ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. అక్కడ నినాదాలు కానీ జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ చెప్తున్న ప్రతి ఒక్కరికి, మీరు ఎంతో మంది సినిమా యాక్టర్ల జీవితాలు నాశనాలు చేశారు, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళకి పాపం బాగా తెలుసు కూడా ఇప్పుడు సంబోధించడం. అదే రకంగా రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ఒక కాంగ్రెస్ అధినేత అయినటువంటి పాపం షర్మిలమ్మ జీవితాలు నాశనం చేయడానికి చూశారు. మీరు ప్రత్యర్థులను ఎదుర్కొనే తీరిదా?
సిగ్గు లేదు ఇటువంటి రాజకీయాలు చేయడానికి? ధైర్యంగా గెలవలేరా? అవతలోని కొంగలో దుక్కి అవతలోడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, అవతలోడికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు తెలుసుకుంటే గాని గెలవలేరు. అది కూడా గెలవలేదు. అయినా గాని మీరే నిలబడి తలబడదామని చూస్తున్నారేమో. మీకు ఎదురుగా నిలబడేది పార్టీలు కాదు, ప్రజలు. మిమ్మల్ని ప్రశ్నించేది రాజకీయ నాయకులు కాదు, జర్నలిజం వృత్తిలో ఉన్నటువంటి మీడియా మిత్రులు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. మీరు చాలా మంచి విషయం కూడా తెలియజేయడం జరిగింది. మీ అందరి సపోర్ట్తో మేము ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తాము. మహాన్యూస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ మారెళ్ళ గారు ధైర్యంగా ప్రతి ఒక్కరికి మాకొక్కరికి సపోర్ట్ చేస్తూ వెన్నంటి ఉండి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడ అధైర్యపడకుండా నేనున్నాను, వాస్తవాలని ప్రసారం చేద్దాము, తెలియచేద్దాము, ఏం జరుగుతుంది అనే విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాము అని చెప్పి ముందుకు వెళ్తున్నాము, ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలియచేసే విధంగా. అంతేకాకుండా ఈరోజు మహాన్యూస్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహా రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యవాదులందరికీ ఇదే మా ఆహ్వానం. ముఖ్యంగా ఎవరైతే నిన్న మహాన్యూస్ కార్యాలయం మీద దాడి చేశారో బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరికైనా ఇదే మా ఓపెన్ ఛాలెంజ్. మీరు నిజంగా వాస్తవం ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మహాన్యూస్ వేదికగా మీకు నిజంగా ధైర్యం ఉంటే గనక ఈ రోజు వచ్చి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనండి. చరణ్ గారు, నిన్న మహాన్యూస్ మీద దాడి చేసి వాళ్ళెళ్ళి మళ్ళీ తెలంగాణ భవన్లో దాక్కోవడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీ చేస్తూ అక్కడ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అక్కడే ఉన్నారు అని చెప్పి పట్టుకోవడానికి వెళితే గేటుకు కూడా తాళం వేసిన సందర్భం అయితే ఉంది. ఇందాక మీరు కూడా చెప్పారు లోపలికి కూడా రానివ్వలేదు అని చెప్పి. అంటే రౌడీ మోకలని గూండాయిజం చేసిన వాళ్ళని తెలంగాణ భవన్లోకి ఎలా ఆహ్వానించగలిగారు? అంటే కావాలని వాళ్ళు చేయించినట్లే కదా మేడం. ఇక్కడ ప్రధానంగా రౌడీ మూకలు కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించి టిఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు వాళ్ళే దాడి చేయించిన తర్వాత వాళ్ళ పార్టీ ఆఫీస్ లోకి వాళ్ళు ఏదైతే పోయారు అక్కడ బాలకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా మధుసూదనాచారి గారు కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు వారు, తాతామధు ఎమ్మెల్సీ వాళ్ళంతా పోలీసు వాళ్ళతో వాదించుడు, తర్వాత పోలీసు వాళ్ళు అక్కడ ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వారి నేతృత్వంలో దాడి జరిగింది అని చెప్పేసి ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా నిర్ధారించారు. దీనిలో ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి నేను ఆల్రెడీ అరెస్ట్ చేసి కాబట్టి దీని వెనకాల తతంగం మొత్తం నడిపించింది కేటీఆర్ గారు. కేటీఆర్ గారు వర్కింగ్ పెయింట్ విదేశాల్లో ఉండి ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా టీవీ ఛానల్ మీద దాడి చేయించే ప్రయత్నం వారు చేస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా ఘోర వైఫల్యం చెందుతా ఉంది. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్ కూడా జరగబోతా ఉంది. మహా టీవీ ఉన్న ప్రాంతం అంతా కూడా జూబ్లీస్ కి వచ్చే పరిధి. అదే కాకుండా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఒక సెంటిమెంట్ తీసుకొచ్చి మరొకసారి రాజకీయంగా లబ్ధి జరగాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు కనపడతా ఉంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు 2000 టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 2005లో 5 ఎంపీలు వస్తే 2009కి వస్తారకి 2, 2014కి వస్తారకి 11 మంది, 2019కి వస్తాక అది 9 పడిపోయింది. ఈ రోజు గుండు 7 స్థానాల్లో డిపాడిపోయే పరిస్థితి. కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ 3rd పోయింది. ఏకంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ గా టీచర్స్ ఎలక్షన్ లో పోటీ చేయలేని పరిస్థితి, వరంగల్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో పోటీ చేయలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ లో పోటీ చేయలేని ఘోర పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారుతా ఉంది. అదే కాకుండా ఈ బై ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఊడిపోతుంది. అక్కడ ఎవరి క్యాండిడేట్ పెట్టినా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు తగలామూలకలు అవుతా ఉంటే ఇప్పుడు ఫోన్ ట్యాప్ వ్యవహారం ప్రధానంగా వారి బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఆనాడు ఏ విధంగా 10 సంవత్సరాల కాలం పాటు టెలిఫోన్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పుడు పేర్లతో తీసుకొని ఏకంగా మావోయిస్టు సానుభూతి పరులని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. కాబట్టి దానిలో జడ్జీలు ఉన్నారు, గవర్నర్లు ఉన్నారు, అదేవిధంగా మంత్రులు ఉన్నారు. అదే కాకుండా వారి పార్టీకి సంబంధించిన నాయకులు, వారి కుటుంబానికి సంబంధించినటువంటి కల్వకుంట్ల కవిత గారికి సంబంధించిన పిఎన్ కూడా వారికి సంబంధించిన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని, అదే కాకుండా చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ఏకంగా వ్యక్తిగత హననానికి పాల్పడడం కావచ్చు, అదేవిధంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని బై ఎలక్షన్లు వచ్చినట్టు దుబ్బాక కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, నాగార్జున కావచ్చు, పాలేరు కావచ్చు, నారాయణ ఖేడ్ కావచ్చు, ఈ అన్ని రకాల ఎలక్షన్లు కూడా ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగింది. కాబట్టి ఇవన్నీ 3వసారి మేమే అధికారులకు వస్తున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ పాల్పడి అదేవిధంగా నామినేషన్ ఉపసంహరణ రోజు ఏకంగా 630 మంది ఫోన్లు ఒకే రోజు ట్యాప్ చేసినట్టు కూడా సిట్టు వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. కాబట్టి అన్ని విషయాలు ప్రజలకు వివరించే ప్రయత్నం మహా టీవీ ద్వారా చేస్తున్నప్పుడు ప్రధానంగా వారు
ఖచ్చితంగా దాడులు చేసే ప్రయత్నం వారు చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ కూడా ఇక్కడ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచే షర్మిల గారి ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి చాలా స్పష్టంగా సిట్టు విచారణ ద్వారా తెలుస్తా ఉంటే అవి కూడా వాస్తవ విషయాలు ప్రచారం చేసే ప్రయత్నం. ఎందుకంటే 2019లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా అధికారంలో రావడం, టీడీపీ 23 స్థానాలకి పరిమితం అవ్వడానికి కారణం ప్రధానంగా అక్కడి వారికి సంబంధించిన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఇక్కడి నుంచే వ్యవహారంతో నడిపించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిను రెండోసారి అధికారులు నాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు చెప్పేసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో చాలా సందర్భంలో మాట్లాడిన సందర్భం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చేటట్టు షర్మిల గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క అందరి ఎవరైతే వాళ్ళ ఓట్లు గండిగొట్టే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే నష్టం చేసే వ్యక్తులందరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి కాబట్టి ఈ వ్యవహారం మొత్తం కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ బలైన పడతా ఉంది. కేటీఆర్ గారు కూడా ప్రజల్లో ఆదరణ కోల్పోతా ఉన్నాడు. అదేవిధంగా ఐటీ కావచ్చు, అదేవిధంగా సెలబ్రిటీస్ కావచ్చు, ఒకనాడు కేటీఆర్ గారు ప్రధానంగా కీర్తి కాబట్టి ఇప్పుడు చిదరించుకునే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఈ ఇష్యూని ఎట్టన్నా డైవర్ట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించి కేటీఆర్ గారు విద్యార్థి విభాగం తోటి ఈ దాడికి పురిగొల్పినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ముందున్న వారు కావచ్చు, వాళ్ళు వెనక ఉండి ప్రోత్సహించిన వారిని కావచ్చు, ఎవరినైనా కూడా తన మన అనే భేదం లేదు. ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా చట్టం ప్రకారం పోలీసు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ భవిష్యత్తు ఇలాంటి సంఘటన జరగకుండా తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కందంతో ఖండిస్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలైన పడ్డప్పుడల్లా ఏదో ఒక రకంగా దాడులు చేసే ప్రయత్నం, అదే కాకుండా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి కాబట్టి మరొకసారి తెలంగాణ వాదం పేరిట జూబ్లీ ఎలక్షన్ లో లబ్ధి జరగాలి. కాబట్టి ఈ లబ్ధి జరిగే క్రమంలో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చుడు ఏకంగా కల్వకుంట్ల కవిత గారు అయితే ఆంధ్ర బిర్యానీ సంబంధించి ఏ విధంగా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సమాజంతో చూసారు. కాబట్టి లిక్కర్ స్కామ్ లో వారు ముద్దాయి ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలైన పడి, ఎందుకంటే 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ 37% వచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు, అదే ఎంపీ ఎలక్షన్లకు వస్తాక 17% పడిపోడు, ఏకంగా 7 స్థానాల్లో డివైడ్ పోడు, 2 స్థానాల్లో మాత్రమే సెకండ్ వచ్చుడు. ఏ ఎలక్షన్ జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పందాలు కావచ్చు, రాజా సింగ్ గారి వ్యాఖ్యలు కావచ్చు, కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటికీ కేటీఆర్ గారు సమాధానం చెప్పలేక విదేశాల్లో దాచుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వాస్తవ విషయాలు ఎప్పటికప్పుడు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మహాన్యూస్ ప్రధానంగా తెలుగు ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా బాగా ఆకర్షితులై చూస్తా ఉన్నారు. కాబట్టి మహాటీం మీద దాడి చేసినట్లయితే భవిష్యత్తు ఎవరు చేయరని చెప్పేసి వారు భావించి ఉండొచ్చు. కాబట్టి దానిలో భాగంగా దాడి చేసిరు. తెలంగాణ సమాజంతో ముక్త ఖండంతో ఖచ్చితంగా మహానీయుస్ మీద దాడిని తీవ్రంగా ఖండించరు. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఈ పెద్ద ఇంత స్థాయిలో ఎక్కడ కూడా ఇట్లాంటి టీవీల మీద, అదేవిధంగా ఫోర్త్ ఎస్టేట్ మీద, జర్నలిస్టుల మీద దాడులు మనం చూడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన 11.5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ బలైన పడతా ఉందో, కేటీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు చీదరించుకుంటారో అట్లాంటి సందర్భంగా ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఈ దాడి చేశారు. కాబట్టి దాడి వెనకాల ఉన్నది పూర్తి స్థాయిగా ఎవరున్నారనే విషయాన్ని కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ సమావేశం పెట్టి వాస్తవ విషయాలని కూడా వివరిస్తామని చెప్పారు. చేసిన వాళ్ళు ఎవరు, చేపించిన వాళ్ళు ఎవరు, ముందు నడిపిన వ్యవహారం ఎవరు, ఎంతమంది అరెస్ట్ చేసినాం, ఇంకా ఎంతమంది అరెస్ట్ చేయలేకపోయినా ఎంతమంది గుర్తించడం, జరిగిన నష్టం ఏంటి, అన్ని విషయాలు కూడా పోలీసు వారు ఈ రోజు విచారణకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలు ప్రకటించబోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూనే ఉంది, తెలుగు ప్రజలు, ఆంధ్ర తెలంగాణ ప్రజలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఆంధ్ర రాష్ట్రంలో ఏకంగా రాజకీయాలు శాసించే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ కూర్చొని ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడి అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చి తెలంగాణ సమాజం చూసారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ లో ఏ విధంగా గలాట క్రియేట్ చేసి తెలంగాణ సమాజంతో కూడా చూసిరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి తెలంగాణ కావచ్చు, తెలుగు ప్రజలను, ఆంధ్ర తెలంగాణ ప్రజలు మొత్తం ఏ విధంగా ఇట్లాంటి రాజకీయ కక్ష కార్యాలకు సాధించిన తెలంగాణ సమాజాన్ని చూసిరు. ఆంధ్ర రాష్ట్రంలో ఏకంగా రాజకీయ నాయకులు ఏ విధంగా భాష మాట్లాడిరో, ఏ విధంగా వ్యక్తిగతంగా హననం చేసిరో అట్లాంటి వ్యక్తులు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా కూడా అందరూ ఊడగొట్టిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో అట్లాంటి పరిస్థితి రాబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కళలు కంటుంది ఏదో వచ్చేసారి మేమే రాబోతున్నాం అని చెప్పి జూబ్లీస్ బై ఎలక్షన్ గెలిస్తే తెలంగాణ సమాజం అంతా కూడా రేపు జూబ్లీస్ లో ఏం జరగబోతుందో, తెలంగాణ రాష్ట్రం లోకల్ పార్టీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ లో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. మన సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పెద్ద ఎత్తున ఎలక్షన్ రాబోతున్నాయి, ఎలక్షన్ వస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టులో ఆ కేసును పట్టించుకునే పరిస్థితి ఎందుకు, ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది.
ఏ ఎలక్షన్ లో గెలిచే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ అసలు రెండు ముక్కల ఆట నడుస్తా ఉంది. ఆ పార్టీలు ఎవరు ఉంటారో కల్వకుంట్ల కవిత గారి రూపంలో ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటారో లేదో ఉన్న పరిస్థితి. కేసీఆర్ గారు ఒక వైఖరి, కేటీఆర్ గారు ఒక వైఖరి, కల్వకుంట్ల కవిత గారు ఒక వైఖరితో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజంలో వాళ్ళ ఆదరణ కోల్పోతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి దారిలో పురుగులిపోయే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజంతో కూడా అప్రమత్తంగా ఉండాలి. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ చేసిన మోసం అంతా ఇంత కాదు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఎక్కడ కూడా డైనింగ్ టేబుల్ మీకు కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం లేదు. రాజకీయ కక్ష కార్యక్రమాలకు తావులేదు. మీరు చూసి కాళేశ్వరం కావచ్చు, అది యాదాద్రి కావచ్చు, భద్రాద్రిలో కమిషన్ విచారణ జరుగుతా ఉన్నాయి. కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీ విచారణ జరుగుతా ఉంది. ఒరేల్ స్కామ్ లో ఏసీ విచారణ జరుగుతా ఉంది. అదేవిధంగా టెలిఫోన్ ట్యాపింగ్ లో సిట్ విచారణ జరుగుతా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు అదేవిధంగా అవతల మీద సిట్ విచారణ జరుగుతా ఉంది. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో విచారణ సంస్థలు మాత్రమే పూర్తి అధికారాలు ఇచ్చి వాస్తవ విషయాలు ప్రజలకు వివరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. కాబట్టి తెలంగాణ సమాజం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చరణ్ గారు ఒక చిన్న విషయం కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఒక టీవీ యాంకర్, అంటే టీవీ న్యూస్ కి సంబంధించిన ఒక యాంకర్ మృతి చెందింది, సూసైడ్ చేసుకుంది అని చెప్పి వార్తలు వచ్చినాయి. సో దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ ఇష్యూ తీసుకొచ్చారా అని కూడా, ఇది నా అభిప్రాయం కాదు, సోషల్ మీడియాలో ఇదే అంశం చక్కర్లు కొడుతుంది. మేడం ప్రధానంగా ఎవరు పూర్ణచంద్రరావు గారట, వారు సంతోష్ కుమార్ కు పిఏగా పనిచేసిండు. వారి వల్లనే స్వేచ్ఛ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్, ఎందుకంటే తను రీసెంట్ గా హైదరాబాద్ జర్నలిస్టు హౌసింగ్ బోర్డు సంబంధించి వారు కూడా ఎలక్టెడ్ మెంబర్ గా ఎలక్ట్ అయ్యారు. అదే కాకుండా వారు టీ న్యూస్ లో, గతంలో TV9 లో, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని చాలా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అదేవిధంగా సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక మహిళ, చాలా భవిష్యత్తు ఉన్నటువంటి ఒక మహిళను ప్రధానంగా వారి వేధింపుల మూలంగా సరిపోరని చెప్పేసి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ఆ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం కూడా ఈ ఇష్యూ జరిగిందని చెప్పేసి ట్రోలింగ్ కూడా జరుగుతా ఉంది. బహుశా దీనికి సంబంధించి, ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, మహిళలకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు, లేదు ఇట్లాంటి వ్యవహారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చేస్తున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి మహడీలో ప్రచారం అయింది 2 days బ్యాక్, కానీ నిన్ననే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అదే విషయం కూడా ఉందని చెప్పేసి ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. కాబట్టి ఆ దిశ కూడా పోలీసు వారు విచారణ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదేమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి విధ్వంసకర రాజకీయాలు చేసి మేము రాజకీయంగా ప్రయోజనం పొందుతాం, మేము భయపెట్టిస్తూ ఉంటే మాత్రం తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. తెలంగాణ సమాజం అంతా కూడా చైతన్యం కలిగిన సమాజం, ఖచ్చితంగా తప్పును ప్రశ్నించే రైట్ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా మహా టీవీ న్యూస్ మీద జరిగిన దానిని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరుగుతూ బాధ్యులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలంతా కూడా భావిస్తా ఉన్నారు. ప్రజలు ఏది కోరుకుంటే అది చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజల మన్నను పొందే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల శ్రేయస్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి మీరు చూస్తా ఉన్నాయి ఇన్ని రోజులలో అంతకుముందు జరిగిన దాడుల విషయంలో ఏనాడు కూడా కేసీఆర్ గారు స్పందించిన పరిస్థితి లేదు. కానీ మా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారినైనా చాలా స్పర్ధెత్తున మీడియా మీద దాడిని ఖచ్చితంగా సమాజం మీద దాడిగా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇట్లాంటి దాడులను మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. మీకేమన్నా మీ మీద తప్పుడు వార్త ప్రచారం అయితే మీరు న్యాయస్థానాలనే మీరు నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం తెలంగాణ సమాజం దృష్టికి తీసుకోవాలి తప్ప ఇట్లా భౌతిక దాడులకు పాల్పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఉపేక్షించదు. ప్రజాప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా తావునని చెప్పి నిన్న చాలా స్పష్టంగా బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడిన సందర్భం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏకంగా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో చాలా ఛానళ్ల మీద దాడి చేసిన కావచ్చు, చాలా మంది సోషల్ మీడియా సంబంధించినటువంటి అధినేత అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏనాడు కూడా ప్రభుత్వం స్పందించారు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి ఖచ్చితంగా మాటికి అండగా ఉంటాం, బాధ్యుల మీద చర్యలు తీసుకున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించే ఎవరు చేసినా కూడా ఉపేక్షించే పరిస్థితిలో ఉండదు. రైట్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా చూసుకుంటే ఇందాక చరణ్ గారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బలహీనపడుతూ ఉందో అప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడుతుంది అని చెప్పి కూడా అనడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన నేతలకు కానీ సంబంధించి వాళ్ళ పాపాల పుట్ట బద్దలవుతూ ఉన్న నేపథ్యంలో అన్నిటికీ విచారణలు జరుగుతున్నాయి. బద్దలవుతున్న నేపథ్యంలోనే ఈ దాడులు చేయించారు అని చెప్పి అనుకోవాలా? డెఫినెట్ గా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులందరూ కూడా. మీరు కౌశిక్ గారిని అడిగిన ప్రశ్న, ఆఫీస్ లో వరకు అడ్డా ఇచ్చినా దాక్కోవడానికి గేట్ కు తాళం వేసినారు, పోలీసులు రావడానికి వస్తానంటే అడ్డుకున్నారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాళ్ళు ఏ రకంగా గూండాలకు మరి సమర్థిస్తా ఉన్నారు, సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆ విషయం చాలు కాంగ్రెస్ పార్టీకి ఎఫ్ఐఆర్ లో
కేటీఆర్ గారి పేరు, కేసీఆర్ గారి పేరు, ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ పేరు మొత్తం కూడా ఇంప్లికేట్ చేయడానికి. ఇది ఆ కాంగ్రెస్ సర్కార్ చేతుల్లో ఉన్నది, కోర్టులో ఉన్నది. Yes. సో మీరు అడిగింది కరెక్టే. ఇప్పుడు జాబ్ రావాలి, వాళ్ళంతా కూడా జాబ్ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఎంతమంది మీద కాంగ్రెస్ సర్కార్ మరి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల మీద, వారి కార్యకర్తల మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారో అదే జాబ్ ఇవ్వాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అంటారండి, అర్థం కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి ఇదే మాట. మరి చర్చ నడుతూ మహానీయుల మీద దాడి, దాని మీద చర్చ నడుస్తుంది, దాని మీద చెప్పాలి. బీఆర్ఎస్ బీజేపీ ఏం సంబంధం? దీన్ని పూర్తిగా ఖండిస్తున్న భారతీయ జనతా పార్టీ. మీరు అడిగిన ప్రశ్నకు డిఫరెంట్ గా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు భువన గారు. వాళ్ళు ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయిన రాష్ట్రాలు అనేక అంశాల మీద సెంట్రిక్ గా బీఆర్ఎస్ పార్టీ అవుతా ఉన్నది. ఏ ఆరోపణ వచ్చినా కానీ బీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. మీరు చూడండి, ఎన్ని కుంభకోణాలు, ఎన్ని ఆరోపణలు, ఎన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా సీరియస్ గా స్పీడప్ చేసినట్టయితే వాళ్ళు బుక్ తిప్పుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేస్తలేదు. ఎక్కడ కూడా చోట కొద్దిగా వాళ్ళకు స్పేస్ ఇస్తా ఉన్నారు బతకడానికి, శ్వాస తీసుకోవడానికి. తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ సర్కార్, పార్టీ కాదు సర్కార్, వాళ్ళను మసలకుండా చేసేట్టు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆ రకంగా చేస్తారు. ఇది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మునిగిపోయినావా, ప్రజల్లో విశ్వాసం కోల్పోయి అనేక ఆరోపణలకు ఎదుర్కొంటున్నటువంటి ఎంక్వైరీ కమిషన్లకు జాబ్ ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు న్యాచురల్ గా ఇటువంటి యొక్క చిన్న విషయాల మీద కూడా లీగల్ గా బ్యాటిల్ చేయాల్సిన అంశాలు ఉన్నప్పటికీ కూడాను ఇట్లా ఆఫీసర్ మీద దాడి చేస్తారు. రెండో విషయం మీరు తీసినారు, ఒక అమ్మాయి, మా జిల్లా అమ్మాయి, ఆయన సామాజిక కార్యకర్త, బొంబలి, ఆయన లెఫ్ట్ ఆర్గనైజేషన్ తండ్రి, కానీ మా అమ్మాయి మంచి జర్నలిస్ట్. ఆమె మీద ఆరోపణలు వచ్చినాయి. ఆమె గురించి అనేక రకాల కథనాలు వచ్చినాయి, డిజిటల్ మీడియా కూడా వచ్చినాయి. ఆ విషయము పావని గౌడ్ ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్త ప్రతినిధిగా మీ ముందర మాట్లాడిందో ఆ విషయం వారు అడ్మిట్ చేస్తా ఉన్నారు. ఎక్కడో ఒక చోట ఆరోపణ వచ్చిందన్న విషయం, ఆరోపణలు నిజమా అబద్ధమని వారు తేల్చే అవకాశం ఇవ్వాలి కదా. ఎంత హార్ష్ గా ఎంత మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఆరోపణలు నిజాలు బయటకు రానివ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని ఫేస్ చేయడానికి అని చెప్పాలి కదా. ఏమైనా చర్య అని చెప్తా ఉంటారు ఆరోపణల మీద. మరి డెఫినెట్ గా మేము సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ గారి మీద, సంతోష్ గారి మీద ఇటువంటి ఆరోపణలు చేయడం మేము ఖండిస్తా ఉన్నాం అని చెప్తూ మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పాలి. కానీ ఆ ఆరోపణ వస్తే ఇష్ట రీతిన మా న్యూస్ మీద దాడి చేయడం ఇది ఏ క్వశ్చన్ కూడా సమర్థన కాదు. మహిళలు అడగండి, అక్కడికి మహాన్యూస్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా సార్ శాంతియుతంగా చర్చించుకుందాం, మాట్లాడుకుందాం అని చెప్పి కూడా మా సిబ్బంది చెప్పారు, అజిత్ గారు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా ఎంత దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు ఫోర్స్ గా ఆ డోర్ ని తోయడం అదంతా మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కేవలం మహాన్యూస్ కాదు భువన గారు, అనేక డిజిటల్ పేపర్ల మీద వచ్చినాయి. ఆ న్యూస్ కవర్ అయింది, సేమ్ న్యూస్ మీరు తీసిన న్యూస్. ఆ అమ్మాయిది అనేక లింకులు, అనేక రకాల బ్లాక్ మెయిల్, ఆ పూర్ణచంద్ర అనేక విషయాలు ఎందరి మీద దాడి చేస్తారు మీరు? ఎంతమంది పేపర్ల మీద దాడి చేస్తారు? ఇది 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 పద్ధతి కాదు కదా. వాటన్నిటికీ మాట ద్వారా లేకుంటే పేపర్ ద్వారా జాబ్ ఇవ్వండి, అడగండి, క్వశ్చన్ చేయండి, లీగల్ బ్యాటిల్ చేయండి. కానీ ఆరోపణ పత్రికలో వచ్చినంత మాత్రాన దాడి చేయడం ఏ కోశాన కూడా మంచిది కాదు. ఇది రాజకీయ పార్టీకి ఉండేటువంటి లక్షణం ఏ కోశాన కూడా కాదు. మీరు చెప్పినట్టుగా డెఫినెట్ గా దీంతో ఇంకా ఇంకా బీఆర్ఎస్ పార్టీ ప్రజా విశ్వాసం ఇంకా ఏ కొద్దో గొప్ప ఉన్నది. కాంగ్రెస్ చాలా చాలా డ్యామేజ్ అయి ఉన్నది. అనేక అనేక అంశాల మీద మరి ఫెయిల్యూర్ అయిన సంగతి ప్రజల్లో టాక్ మొదలైంది. కాబట్టి ఏదో ఆశ నిన్న వరకు వాళ్ళకు ఏదో బయటకు వచ్చి మాట్లాడతాం కేసీఆర్ గారు మేమే ఆ విషయం లేదు. నిజాలు మాట్లాడితే ఏ రోజుకైనా కానీ సత్యం జయిస్తుంది, గుర్తుపెట్టుకోండి భువన గారు. మీరు అసత్యాన్ని కూడా నిజాల్లాగా సత్యాల్లాగా మాట్లాడే ప్రయత్నం చేసి ఆ ఆశలు పెంచుకొని ఏదో మళ్ళొకసారి తెలంగాణ వాదాన్ని బయటకు తీసుకొచ్చి జూబ్లీస్ నుంచి పడితే ఎంటైర్ తెలంగాణ మొత్తంలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ గెలుచుకుంటాం, దాని తర్వాత కాంగ్రెస్ అవుట్ అవుతుంది అనే బాగా ఆశలు పెట్టుకోవడం అది కలలో కూడా సాధ్యం కాదు. మీరు చేసిన ద్రోహం ఇంత అంత కాదు తెలంగాణ రాష్ట్రానికి. మీ కుటుంబ సభ్యురాలు ఎందుకు బయటకు వస్తా ఉన్నది? కవిత గారు
కేటీఆర్ గారు మీరు ఎందుకు ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు చూస్తున్నాం కదా. ఇది దట్ ఇట్ సెల్ఫ్ షోస్. అది సరిపోతుందా? కవిత గారు ఏ రకంగా డిఫర్ అయ్యి బయటకు వస్తా ఉన్నారు చూడండి మీరు. ఎన్ని వారి కుటుంబ సభ్యులే స్వయానా ఆనాటి ముఖ్యమంత్రి గారి కూతురు ఇవాళ అనేక అంశాల మీద మాట్లాడి బయటకు వస్తా ఉన్నది. మరి ఇంకా ఎన్ని అంశాలు ఉన్నాయో, ఎన్ని విషయాలు బయటకు వచ్చాయో ఒక్కొక్కరు బయటకు వస్తా ఉంటారు. మరి నిన్నదాకా ఉన్నోళ్ళు 10 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ లో కలిసినారు కదా, వాళ్ళు కూడా నోరిప్పాలి. ఎందుకు మాట్లాడతారు? కాంగ్రెస్ లో కలుపుకున్నారు కదా, కండిషనల్ గా తీసుకోరు కదా. వారు చేసిన దురాగతాలు ఏంటి, వారి యొక్క అన్యాయాలు ఏంటి, అక్రమాలు ఏంటి, అక్రాంతాలు ఏంటి మాకు చెప్పండి అని చెప్పి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఇస్తే మేము కనుక్కుంటున్నాం కదా అని చెప్పేసి అడగచ్చు కదా. లేదు, కాంగ్రెస్ సర్కార్ వచ్చిందే పక్క మా గంప కింద కోళ్ళు పెడితే చాలని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఎక్కడ ఫేర్ ఇంటెన్షన్ ఉన్నది, బోనఫైడ్ ఇంటెన్షన్ ఉన్నది కాంగ్రెస్ సర్కార్? అరే ఇంత జరుగుతున్నా కానీ మీరు స్పందించడం లేదు, చీమ కుట్టినట్టుగా లేదు కాంగ్రెస్ సర్కార్కు, కాంగ్రెస్ పార్టీకి. ఏదో ఒక రోజు ఎంతమందిని తిట్టినా మళ్ళా ఎందుకు దూరం చేసుకోవాలో, రేపో మాపో మాకు రావాల్సిందిగా, మా గుల కిందికి రావాల్సిందిగా అని చెప్పి భావించి వాళ్ళను స్పేర్ చేస్తే మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి దాడి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకం. కాంగ్రెస్ సర్కార్ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళను మేలు చేసే ప్రయత్నం చేస్తుంది. లేకుంటే ఆ గేట్ లోపల ఆపినందుకు, ఆ పోలీసు వాళ్ళను కూడా ఆపినందుకు ఆ యొక్క ఎఫ్ఐఆర్ అలా కేటీఆర్ గారు కూడా ప్రోకేటివ్ మాట్లాడిన విషయాలన్నీ కూడా ట్రోల్ అవుతా ఉన్నాయి. వాటి మీద వారిని కూడా ఆ ఎఫ్ఐఆర్ లో ఇంప్లికేట్ చేయాలి. ఏవని పెడతారా, ఏటు పెడతారా చూడండి. ఎందుకంటే అరెస్ట్ చేసినారు, గెలు శ్రీనివాస్ అరెస్ట్ చేసినారు. ఇప్పుడు దాకా విచిత్రం అనేది. సర్కార్ మీ చేతిలో మీరు మాట్లాడతారు, వాళ్ళ నీతులు వాళ్ళు ఇస్తారని అర్థం కాదు. విచిత్రం. మీరు కేవలం లిప్ సింపతి కోసం ఖండించింది మాత్రాన్ని మీరు న్యాయం చేసినట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సర్కారు ఒక పొలిటికల్ పార్టీ కాదు. అక్కడ కేవలం దే ఆర్ నౌ గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు లైన్ బట్టి వంశీ గారిని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి దానివల్ల లాభం ఏంటి? మీరు యాక్షన్ తీసుకోకుంటే లిప్సిమతి కోసమేనా మీరు మాట్లాడేది, ఖండించేది పేపర్ ద్వారా, మీడియా ద్వారా? ఎస్, యు టేక్ యాక్షన్, యాక్షన్ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కోర్టులో ఇవాళ బాలుంది. అనేక అంశాలకు, అనేక ప్రశ్నలకు వాళ్ళు జవాబు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంతైతే కోరుకుంటున్నారో సమాజం, తెలంగాణ సమాజం, ఆ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సమాధి కట్టడానికి లీగల్ గా, టెక్నికల్ గా, లాఫుల్ గా ఆ యొక్క అవకాశాలు గవర్నమెంట్ కి మాత్రమే ఉంటాయి. లేకుంటే మీరు కూడా వారితో చేతులు కలిపినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. చర్చ ఉన్నది. రైట్. నిజాలు నిర్భయంగా ప్రసారం చేస్తే ఇంత అసహనం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నేతలు కానీ. అయినప్పటికీ కూడా మేము మొక్కవోని ధైర్యంతో నిజాలను, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు మహా న్యూస్ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు మహా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నాం. ప్రజాస్వామ్యవాదులందరికీ ఇదే మా ఆహ్వానం. ముఖ్యంగా చూసుకుంటే కనుక నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ, నేతలు కానీ వాస్తవాలను చెప్పాలనుకుంటే కనుక మహాన్యూస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పాల్గొనే అవకాశాన్ని అయితే మీకు కల్పిస్తూ ఉన్నాం. మరి వాస్తవాలు ఏంటి అనే విషయాలు మీరు తెలియజేయాలనుకుంటే ప్రజలకు కనుక ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనండి. రైట్. ఇక మనతో పాటు స్టూడియోలో అప్పసాని రాజేష్ గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ విశ్లేషకులు. సార్, నిన్న మీరు వచ్చారు, చూడడం కూడా జరిగింది. అసలు ప్రధాన కార్యాలయం ఏ విధంగా అయిపోయింది, ఇక్కడున్న సిబ్బంది మనోధైర్యాన్ని ఏ విధంగా వాళ్ళు చితిపేశారు అనేది మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. అంటే మీడియాలో వాస్తవాలని నిర్భయంగా ప్రసారం చేస్తుంటే ఈ విధంగా దాడులకి పాల్పడడం, ఇంత అసహనం వ్యక్తం చేయడం అసలు చూసారా మీరు ఎప్పుడైనా? నేను నిన్న మహాన్యూస్ ప్రెమిసెస్కి 2 సార్లు రావడం జరిగింది. నిన్న ఉదయం మార్నింగ్ డిబేట్కి వచ్చాను. అలాగే నేను నిన్న వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల అసలు పగలు నేను న్యూస్ అప్డేట్స్ ఫాలో కాలా. నేను ఇంటికి రీచ్ అయ్యేప్పటికి 5:30, 5:20 అవుతా ఉంది. నేను అప్పుడు వెళ్ళి టీవీ ఆన్ చేసి అప్పుడు చూశాను. నేను చూసి ఇదేంటి, నేను మార్నింగ్ డిబేట్కి వెళ్ళొచ్చా కదా, ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పని నేను వెరిఫై చేసుకొని
లేదు లేదు మనం వెళ్ళాలి అక్కడికి, మనం ప్రతి సందర్భంలో రెగ్యులర్గా డిబేట్స్కి అటెండ్ అయ్యే ఛానల్, వారి మీద ఇటువంటి దాడి జరగటం ఏంటి అని చెప్పని నిన్న సాయంత్రం నేను అడిసిమల్లి శ్రీనివాసరావు గారు బయలుదేరి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ కనిపిస్తున్న ధ్వంసమైన కార్లు, ఆ పగిలిన అద్దాలు, వీటిని చూస్తే నాకు గుర్తుకొచ్చింది మహాన్యూస్ క్యాంపస్ మీద, మహాన్యూస్ ఆఫీస్ మీద, సిబ్బంది మీద జరిగిన దాడి కాదు అది. కేసీఆర్ గారు 2014 ఎన్నికల సమయంలో పదే పదే ప్రస్తావిస్తూ వచ్చిన ప్రజాస్వామ్య తెలంగాణ, ఆయన తెలంగాణ సాధించుకున్నది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగడానికి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలని అభిప్రాయాలని వ్యక్తం చేసే స్వేచ్ఛతో బతకగలిగే ఆస్కారం మేము కలిగిస్తాము అని చెప్పని పదే పదే ప్రజలకి చాలా అందమైన వాగ్దానం చేసేవారు. ఇక్కడ ఒక అంశం కూడా గుర్తు చేసుకోవాలి. 2023 నవంబర్ 30 జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రూరల్ తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ని ఓడించినా కూడా హైదరాబాద్ నగర పరిధిలో టీఆర్ఎస్కి ఘన విజయం దక్కింది. అవును. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే హైదరాబాద్ నగరంలో ప్రాపర్ సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, ప్రాపర్ లివబుల్ కండిషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, అదే సందర్భంలో శాంతి భద్రతల్ని బాగా కాపాడగలుగుతున్నారు, బ్రాండ్ హైదరాబాద్ని మరింతగా పెంచుతున్నారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు అని చెప్పనే కారణంతో ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇక్కడ సెటిల్ అయిన ప్రతి వర్గము, ప్రతి ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకోబట్టే రూరల్లో అంతటి అపజయాన్ని ఎదుర్కొన్నా కూడా హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న దాదాపుగా అన్నిటికన్ని స్థానాలు బీఆర్ఎస్ పార్టీ నెగ్గగలిగింది. కాంగ్రెస్ పార్టీకి సరైన సంఖ్యాబలమే దక్కలా ఇక్కడ. అవును. అంటే మరి ఆ నమ్మకాన్ని కూడా ఇవాళ రూరల్లో ఓటమి చవిచూశారు. రూరల్లో ఓటమి చవిచూడటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ ప్రధానంగా జరిగిన చర్చ, ఎందుకంటే ఎన్నికలకు ముందు మేము ఒకసారి ములుగు వెళ్ళి రావడం జరిగింది. మేడారం సమ్మక్క సారల మా గద్దెలు కూడా దర్శించి రావడం జరిగింది. అక్కడ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నామినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాతే ప్రచార పర్వం కొనసాగుతూ ఉన్న సందర్భంలో అక్కడ ప్రజలతో మమేకమవుతూ ఉన్న సందర్భంలో అక్కడ ప్రజల నుంచి వ్యక్తమైన భావన ఏంటి అంటే తెలంగాణ తెచ్చినానికి 2 సార్లు ఇచ్చినాం, తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి ఒకసారి ఇవ్వాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత నాయనా కొడుకులకి కళ్ళు నెత్తికెక్కినాయి. ఇది ప్రజల నుంచి మేము విన్న అంటే వాళ్ళ రెస్పాన్స్. అంటే పాలకులుగా వాళ్ళ యాటిట్యూడ్ని ప్రజలు గమనించలేరు అని చెప్పని అనుకుంటే అలా మేము చాలా అందంగా, చాలా పడికట్టు పదాలతోటి ప్రజల్ని ఆకట్టుకునే విధంగా చాలా బ్రహ్మాండమైన స్పీచెస్ ఇవ్వగలం, మోటివేట్ చేయగలం, ప్రజల్ని ఇన్స్పైర్ చేయగలం అనుకుంటే ఎస్, మీరు బెస్ట్ స్పీకర్స్, బెస్ట్ కమ్యూనికేటర్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు, బెస్ట్ ఆరేటర్స్, అందులో కూడా ఎటువంటి డౌట్ లేదు. కానీ మీ యాటిట్యూడ్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవాళ ఒక మీడియా సంస్థలో ప్రసారమైన ఒక కథనం పట్ల మీకు అభ్యంతరం ఉంటే దాన్ని వ్యక్తం చేసే తీరు ఉంటుంది. ఇవాళ మీ చేతిలో కూడా ఒక మీడియా సంస్థ ఉంది కదా, మరి ఆ మీడియా సంస్థలో మీరు ప్రసారం చేస్తున్న, మీరు ప్రచురిస్తున్న కథనాలన్నీ వాటికి అన్నిటికీ కూడా ఈ విధంగా మీ సంస్థల మీద కూడా దాడులు చేస్తే, మీ కార్యాలయం మీద దాడులు చేస్తే సమాజం వీధి పోరాటంతో అల్లాడిపోద్ది. మీరు కోరుకున్న ప్రజాస్వామ్య తెలంగాణ లక్ష్యం అది కాదు, కాకూడదు కూడా. మీరు వాగ్దానం చేశారు మెరుగైన తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తాము అని చెప్పని. ఎస్, 100% హైదరాబాద్లో ఆ అంబియన్స్ కాపాడగలిగారు పాలకులుగా. మీరు కాపాడగలిగారు కాబట్టే ప్రజలు కూడా మీ పట్ల గ్రాటిట్యూడ్ ప్రదర్శిస్తూ మీకు అటువంటి విజయాన్ని నగర పరిధిలో ఇచ్చారు. మరి అటువంటప్పుడు దాన్ని నిలబెట్టుకోకుండా మీరు ఏదైతే ఆకాంక్షించారో, మీరు పాలకులుగా ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ కాపాడబడాలి, మీరు వాళ్ళ పాలకులుగా లేరు కాబట్టి హైదరాబాద్లో ఏ విధ్వంసకాండకైనా మేము పాల్పడతాం, ఎవరి మీదైనా దాడులు చేస్తాము, దాడులు చేయటం ద్వారా బెదిరించి మా పాదాక్రాంతం చేసుకుంటాము అన్న ఆలోచన 100% ఆక్షేపణీయం. అది మీరు మీడియా సంస్థ పట్ల ఆక్షేపణ ఉంటే దానికి చాలా ఫోరమ్స్ ఉన్నాయి. 100% మీ భావాన్ని వ్యక్తం చేయగలిగే ఆస్కారం మీకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా మీ భావ వ్యక్తీకరణ చేయడానికి మీకు అన్ని రకాల వెసులుబాట్లు మీకు ఉన్నాయి. మీ అభ్యంతరాన్ని తెలియజేసే విషయంలో ఏ విధమైన హెసిటేషన్ మీరు ప్రదర్శించాల్సిన నష్టం లేదు. అక్కడ ఆ ప్రసారంలో జరిగిన ప్రతి పదంతో మీరు విభేదించవచ్చు. అక్కడ మీ గురించి జరిగిన ప్రతి అభిప్రాయంతో మీరు డిఫర్ అవ్వచ్చు. చట్టపరంగా వెళ్ళొచ్చు, ఖండించవచ్చు, లేకపోతే నిరసనలు వ్యక్తం చేయొచ్చు. ఇప్పుడు మీకు రైట్ ఉంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తా ఉన్నారు. అదే సందర్భంలో
అధికార పార్టీ తరపు నుంచి ఏదైనా పాలనా పరంగా వైఫల్యాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే మీరు విమర్శించడానికి మీకు హక్కు ఉంది, ప్రభుత్వాన్ని మేము విమర్శించడానికి మేము పెట్టి పుట్టాం, కానీ మాలో ఏదైనా లోపాలుంటే, మాలో ఏదైనా పొరపాట్లు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు మమ్మల్ని విమర్శించడానికి మాత్రం ఎవరికి హక్కు లేదు అన్న భావన 100% ఆక్షేపణీయం. రాజకీయంలో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, ప్రత్యారోపణలు ఉంటున్నాయి. మీరు ఆరోపణలు చేస్తున్నారు, మీరు విమర్శలు చేస్తున్నారు, కానీ మీ తప్పును మీ లోపాన్నో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పని ఎవరైనా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే దాన్ని మాత్రం తట్టుకోలేని ఇంటాలరెన్స్ ప్రదర్శిస్తున్నారు. ఇది 100% మిమ్మల్ని మీరు ఏ విధంగా పోర్ట్రేట్ చేయాలి అనుకుంటున్నారు భవిష్యత్తు తరాలకి? ఎందుకంటే 25 సంవత్సరాల ప్రస్థానం మీ పార్టీ మొన్నే చాలా గ్రాండ్గా ఒక 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటూ వరంగల్లో ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. లక్షలాది మంది ప్రజల్ని అడ్రస్ చేశారు. ఇక్కడి నుంచి రాబోయే 25 సంవత్సరాల పాటు మీరు ఎటువంటి రాజకీయాన్ని ఎటువంటి రాబోయే తరాలకు అందించాలి అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు 25 సంవత్సరాల ప్రస్థానం ఆల్మోస్ట్ ఒక జనరేషన్ గడిచింది. ఇంకా రాబోతున్న కొత్త జనరేషన్ను మీరు ఏ విధంగా అడ్రస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ఇటువంటి చర్యల వల్ల మీకు మీరే తప్పుడు సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని డిస్ట్రక్టివ్ పార్టీగా భావించడానికి ఆస్కారం ఉంది. 2014 ఫిబ్రవరి 20 తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత కానీ అంతకుముందు రకరకాల ప్రచారాలు జరిగినాయి. ఇక్కడ విధ్వంసాలు జరుగుతాయేమో, ఘర్షణలు జరుగుతాయేమో, ఆంధ్ర ప్రాంత వాసులను ఎల్లగొడతారేమో అనే ఎటువంటి ప్రచారాలు జరిగినా కూడా వాస్తవ రూపంగా అవేమీ జరగల. ఎవరి లైఫ్ వాళ్ళు గౌరవప్రదంగా లీడ్ చేసుకునే యాంబెన్స్ ఇక్కడ కాపాడబడతా వచ్చింది. ఇవాళ ఈ విధమైన చర్యల మూలన మీకు మీరుగా మీకు హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చిన గౌరవ మర్యాదల్ని మీకు మీరే తిలోదకాలించుకుంటున్నారు. మీకున్న బేస్ని మీరు చెడగొట్టుకుంటున్నారు. ఈ విధమైన చర్యల మూలన రాజకీయంగా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులే కాదు, మీ పట్ల ఉన్న గౌరవ మర్యాదను కూడా మీరు పోగొట్టుకుంటూ ఉంటారు. 100% ఆ విషయంలో ఉన్నత విద్యావంతుడిగా తనకి క్రీమీ లేయర్లో ఒక రకమైన అంటే తనంటే ఒక గౌరవం ఉంది. అది ఇటువంటి చర్యల మూలన తనకు తానే పతనం చేసుకుంటా ఉన్నారు. రైట్. డిబేట్లో ఇప్పుడు మాన్వతరాయ్ గారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జాయిన్ అయ్యారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, గతంలో మీరు వచ్చిన మహాన్యూస్ ఆఫీస్కి నిన్న ఈవినింగ్ వచ్చి మీరు చూసిన ఆఫీస్కి ఎంతో వ్యత్యాసం ఉంటుంది, చూసే ఉంటారు. అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పడం, వాస్తవాన్ని చూపించడమే మహాన్యూస్ చేసినటువంటి తప్పిదమా? అందుకే ఈ విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి దాడులు చేశారని చెప్పి అనుకోవాలా? వాళ్ళు ఒక దెయ్యాలాగా ప్రవర్తించారు. మనుషులు చేసే పని కాదు అది. అసలు నాకు తెలిసి నాకున్న అనుభవంలో ఏ ఒక్క టీవీ పైన కూడా ఇంత దాడి జరగలేదు. ఇది నిరసనలు తెలిపారు. అంతేగాని ఈ విధంగా అద్దాలు బగలగొట్టి మీడియా ప్రతినిధుల పైన దాడులు చేసే ప్రక్రియ, పై అంతస్తులోకి చొరబడే ప్రయత్నం చేయటం, బూతులు తిట్టడం, అన్నీ కూడా కెమెరాలు ధ్వంసం చేయటం, కంప్యూటర్లను ధ్వంసం చేయటం, మొత్తం కూడా నాకు తెలిసి అసలు వంశీ గారిని హత్యా ప్రయత్నం చేసే ప్రయత్నానికి వచ్చినట్టు కనపడతాను వీరిని. కాబట్టి ఇది ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది. అసలు బీఆర్ఎస్ దానికి టీవీ ఛానల్ ఉంది, టీ న్యూస్ ఉంది. ఎన్నో కథనాలు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అధికారం లేనప్పుడు కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా అనేక అబద్ధాలు ఎన్నో రకాల ప్రయత్నం చేసినా మేము ఏ రోజు కూడా మరి వాళ్ళ కార్యాలయం మీద దాడిలో పోలేదే, కనీసం ఒక మాట కూడా అనలేదే. కాబట్టి ఒక పైశాచిక ఆనందం. నిన్న చేసిన దాడి ఒక బీఆర్ఎస్ నాయకుల యొక్క రౌడీయిజానికి నిదర్శనం. అది నిజంగా గూండాల బీఆర్ఎస్ గూండాల దాడి, గూండాలు చేసే పని. వీళ్ళు రాజకీయ నాయకులు ఎట్లయితారు? నిజంగానే కేటీఆర్ గారికి నిజంగానే అవమానం జరిగింది. మీ న్యూస్లో ప్రచారం చేశారు. ఎన్నో వేదికలు ఉన్నాయి కదా ఫిర్యాదు చేసుకోవడానికి. శాంతియుతంగా వచ్చి నిరసన తెలపొచ్చు కదా. మా నాయకుడిని ఎందుకు ఈ విధంగా ప్రచారం చేశారని చెప్పొచ్చు కదా. అందులో మీరు చేసిన దాంట్లో వాస్తవం అసలు ఏమీ లేదు. ఇంకా ఇంతకన్నా ఘోరంగా యూట్యూబ్ ఛానళ్ళు ఇంకా ఆయన వ్యక్తిత్వాన్ని అనేక రకాలుగా ప్రచారం చేసింది. మరి వాటి మీద దాడులు లేవు అంటే కావాలని మహా న్యూస్ని బెదిరించడం కోసం. అంటే మీరు అన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను కూడా వంశీ గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇట్లా పోతాడు, నేను చూసా చాలా వీడియోలు. కానీ ఎప్పుడన్నా కూడా జర్నలిజం అనేది మంచిని చెప్పాలి, చెడుని చెప్పాలి. మంచిని కూడా చెప్పాలి, చెడుని చెప్పాలి. అట్లా ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది. అట్లా దీన్ని వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడింది, దాని మీద చర్చ పెడితే, వాస్తవాలు మాట్లాడితే, వంశీ గారు కానీ చర్చల్లో మీలాంటి వాళ్ళు మాట్లాడితే జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే దాడులు చేయడం అనేది ఏ సంస్కృతి? అసలు ఏ సమాజంలో ఉన్నాం మనం? ఆటవిక సమాజంలో ఉన్నామా? ఆటవిక సమాజంలో కూడా ఇట్లా లేవు ఇప్పుడు. ఈ విధంగా ఇంత క్రూరంగా అసలు మనుషులు నిజంగా కనపడితే, వంశీ గారు కనపడితే ఆ రాళ్లతోనో దాడి చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉండేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? చివరికి దాడి చేసిన తర్వాత తెలంగాణ సమాజం మొత్తం కూడా వాళ్ళని తూతు అని బీఆర్ఎస్ నాయకులు ఊస్తే, కేటీఆర్ ఊస్తే సిగ్గుపడి
పోయి ఫిర్యాదు చేశారు. అదేదో ముందే ఫిర్యాదు చేయొచ్చు కదా. మళ్ళీ మా మీద మేము ఇట్లా చేస్తుంటే మేము వాళ్ళ మీద దాడి చేసామని టీ న్యూస్ లో మళ్ళీ వాళ్ళు ప్రసారం ప్రయత్నం చేశారు. తప్పు చేసి దాడి చేసి ఇదంతా చూస్తే ఎట్లుందంటే దొంగే దొంగ అని అరిచినట్టు ఉంది కథ. కానీ వాస్తవంగా తెలంగాణ సమాజంలో మళ్ళా ఇంకా ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంటే తెలంగాణ విడిపోయింది, అన్నదమ్ములకు విడిపోయినాం, ఎవరి పరిపాలన వాళ్ళే చేసుకున్నాం. తెలంగాణ ప్రాంత నాయకుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలిస్తాడు. మీరు 10 ఏళ్ళు పరిపాలించారు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా ఎంత నియంత్రితంగా వ్యవహరించారు. ఆ రోజు ప్రధానంగా ఆయనకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేశారని తెలంగాణలో ఆంధ్రజ్యోతి TV9 మొత్తం కూడా తెలంగాణలో ప్రసారం రాకుండా బెదిరించి ఆఫ్ చేశారు సంవత్సరం పాటు. ఆ రోజు మేమంతా కూడా కేబీఆర్ పార్క్ దగ్గర పోయి వాళ్ళ శాంతియుత ర్యాలీలో మేము కూడా పాల్గొన్నాం. ఆ రోజు ఈ విధంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ల పైన దాడి చేశారు, తీన్మార్ మల్లన్న వాళ్ళ పైన. అంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మీడియా పైన దాడి, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు కూడా మీడియా పైన దాడి. కాబట్టి ఇది ఎవ్వరు కూడా క్షమించరానటువంటి నేరం చేశారు. అంటే వాళ్ళ పరపతి తెలంగాణ సమాజంలో పడిపోతుంది కాబట్టి దిగజారిపోయారు. కాబట్టి ఈ విధంగా దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. నిజంగా బుద్ధున్నోడు ఎవడు కూడా ఈ విధంగా ప్రతిపక్షంలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రజలకు జవాబుదారితనంగా ప్రజల తరఫున కొట్లాడాల. మీడియా పైన దాడి చేస్తే ఏమొస్తుంది? మీడియా పైన నిజంగానే వంశీ గారు ఈ మహా న్యూస్ ప్రసారం చేస్తే మీరు ఎన్నో రాష్ట్ర జాతీయ స్థాయిలో వేదికలు ఉన్నాయి, మీడియా పైన ఇట్లా తప్పుడు కథనాలు ప్రచారం చేశారు, ఫిర్యాదులు చేసుకోవచ్చు. అట్లా కాకుండా కుట్రపూరితంగా మారణాయుధాలు తీసుకొచ్చేసి వాహనాలు ధ్వంసం, చూడండి అంత ఖరీదైన కార్లని ఆ విధంగా ధ్వంసం చేస్తే అసలు ఏది మనం తెలంగాణలో ఉన్నామా బీహార్లో ఉన్నామా? ఆ రోజు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి రాజ్యం బీహార్లో ఉంటుంది. బీహార్లో ఈ విధంగా దాడులు హత్యలు ఉంటాయి, IASలను కూడా బెదిరిస్తారు, చంపుతారు, ఇట్లా చేస్తారు. అట్లనే ఇవాళ వీళ్ళు వాళ్ళ మూలాలు బీహార్లో ఉన్నాయి, వాళ్ళు బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలించవచ్చు. సాటి తెలుగువాడు వచ్చి ఇక్కడ మీడియా పెట్టి వాస్తవాలు చెప్తుంటే తట్టుకోలేరా? అంటే ఇక్కడ వివక్ష చూపిస్తారు, అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారు. అంటే అధికారం లేనప్పుడు వీళ్ళకి తెలంగాణ గుర్తొస్తుంది, తెలంగాణ ఆత్మగౌరవం గుర్తొస్తుంది. అధికారం ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఏమన్నాడు, ఆంధ్ర వాళ్ళ పాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో బిగు, అంటే ఓట్ల కోసం. నీ ఓట్ల రాజకీయాలు మొత్తం కూడా మీ పార్టీ విధానాలు తెలంగాణ ప్రజలు గ్రహించారు. రేపొద్దున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు ఏమైనా ఓట్లు అడుగుతారు? ఆంధ్ర వాళ్ళని ఓట్లు అడుగుతారా? అసలు ఆంధ్ర వాళ్ళు ఎందుకు అనాలండి? హైదరాబాద్ లో ఉండేవాడు తెలంగాణ తెలంగాణ ఎందుకు వస్తుంది అంటే ఇలా మార్వాడీలు ఉంటున్నారు, గుజరాత్, రాజస్థాన్ ఎక్కడెక్కడ నుంచో వచ్చి హైదరాబాద్ చక్కని వాతావరణం ఉంటుంది, రెండో రాజధాని గాని అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి ఈ వాతావరణానికి ఇక్కడ వ్యాపారాలు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళంతా ఇక్కడ పౌరులే, వాళ్ళు చనిపోతే ఆడిపోతున్నారు. ఇక్కడే మహాప్రస్థానంలోనో ఎక్కడో పెద్ద పెద్ద తారలైనా సరే వాళ్ళ పుట్టిన ఊరు పోటలే, వాళ్ళ భౌతిక గాయాలు ఇక్కడే దహనం చేస్తారు, సంస్కారాలు చేస్తున్నారు. ఈ మట్టిలో ఇక్కడే పుట్టి ఈ మట్టిలో కలిసిపోయింటారు కలిసేవాడిని. వాళ్ళు ఆంధ్రోళ్ళు ఎట్లా అంటారంటే అసలు ఆంధ్రోళ్ళు అనే మాట ఎందుకు అగౌరవంగా ఎందుకు మాట్లాడాలి? ఆంధ్ర బిర్యానీ కూడా ఆంధ్ర కవిత గారు అంటే సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వీళ్ళ పప్పులు ఉడకట్లేదు, తెలంగాణలో అన్ని అస్త్రాలు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే వివక్ష తీసుకొస్తున్నారు. ఈ విధంగా ఎవడైనా మాట్లాడితే కనుక మూతిపళ్ళు రాలగొట్టాలి ఎవడైనా సరే. ప్రభుత్వం కూడా కఠినమైన హత్యా నేరాలకు ఏ విధమైన శిక్ష విధిస్తారో అంతకన్నా ఘోరమైనటువంటి చట్టాలను తీసుకురావాలి. ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ఉగ్రవాదుల కన్నా ప్రమాదం వీళ్ళు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం. అది వీళ్ళ అధికారం కోసం, వీళ్ళ అధికారం చేజిక్కించుకోవడం కోసం ఏదైనా మాట్లాడతారు, కాళ్ళు పట్టుకుంటారు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇది కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి వీళ్ళ బండారం మొత్తం కూడా బయటపడిపోయింది, వీళ్ళ నైజం మొత్తం కూడా బయటపడిపోయింది. కాబట్టి నిన్న ఒక అంశం జరిగింది, స్వేచ్ఛ అనేటువంటి అమ్మాయి జర్నలిస్ట్ పాపం ఎన్నో మీడియాలో పనిచేసింది. ఆ వార్త మధ్యాహ్నం దాకా టీవీలో యూట్యూబ్లో ఉన్నది. ఎప్పుడైతే మహా న్యూస్ పై దాడి జరిగిందో ఆ వార్త పక్కకు పోయి మహా న్యూస్ దాడి తెరపైకి వచ్చేసింది. అంటే ఇది ఏమన్నా కుట్రపూరితంగా వ్యవహరించారా? ఎందుకంటే ఈ స్వేచ్ఛ మరణం వెనక కూడా బీఆర్ఎస్ నాయకుడు, అక్కడ ఉన్నటువంటి సంతోష్ రావు గారు అనుచరుడు, కేటీఆర్ గారికి అనుచరుడు ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ అమ్మ నాయనే, ఆ స్వేచ్ఛ గారు తల్లిదండ్రులే పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపణలు కాదు వాస్తవాలు చెప్తున్నారు. కాబట్టి ఇదేదో మళ్ళీ మామెడకు చుట్టుకుంటుంది. అసలే ఇన్ని కేసుల్లో ఉచ్చులో బిగుసుకుపోతున్నాం, టోన్ ట్యాపింగ్ లో, తర్వాత కాళేశ్వరంలో అవినీతిలో, రకరకాల ఫార్ములా 1 రేసులు అన్నింటిలో అవినీతి ఉచ్చు బిగుస్తుంది. ఈ యొక్క జర్నలిస్టు చావుకు బీఆర్ఎస్ఏ కారణం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈ విధంగా చేస్తున్నారా? కేటీఆర్ గారు ట్విట్టర్ లో పెట్టిన మరుక్షణమే బీఆర్ఎస్ అధికారికంగా ఎల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్థి విభాగ అధ్యక్షుడు, ఆయన అనుచరులు వచ్చి దాడి చేశారు. మీకు సంబంధం లేదు, మీకు సంబంధం లేకపోతే మరి మీకు క్రియాశీలకమైన కార్యకర్త హుజూరాబాద్ ఎన్నికల్లో గెలు శ్రీనివాస్ యాదవ్ ఈటెల రాజేంద్ర గారి పైన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అంత క్రియాశీలకమైన కార్యకర్త విద్యార్థి విభాగం అధ్యక్షుడు దాడి చేస్తే మరి ఆయన పైన మీకు తెలవకుండా దాడి జరిగిందా?
మీరు కావాలనే వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి మీ ఆఫీస్లో నుంచి వ్యూహరచన చేసి బీఆర్ఎస్ ఆఫీసులో నుంచి వ్యూహరచన చేసి ఇక్కడ దాడికి పంపించారు. మళ్ళీ పోయి వాళ్ళు ఎక్కడికి పోయారు, మళ్ళీ ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు, పోలీసులు దొరకకుండా బీఆర్ఎస్ కార్యాలయంలో దాక్కున్నారు. మళ్ళీ పోలీసులు బెదిరించిన వీళ్ళు చట్టవిరుద్ధంగా దాడులకు పాల్పడి అన్యాయంగా మహాన్యూస్ పై దాడి చేయడమే కాకుండా మళ్ళా తిరిగి మా కార్యాలయంలోకి రావద్దని చెప్పి వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేశారు. అయినా ఒక 5 నిందితులు అరెస్ట్ చేశారు. కాబట్టి నిజంగా మానం, మర్యాద, సిగ్గు, లజ్జ, రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డల ఓట్లు మీకు కావాలంటే క్షమాపణ చెప్పండి, వంశీ గారికి వచ్చి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయండి. మీకు సంబంధం లేకపోతే, మీకు సంబంధం ఉంది కాబట్టి మాట్లాడలేదు, మీకు సంబంధం ఉంది కాబట్టి మాట్లాడలేదు. కూడా అదే చేసాం. మహారౌండ్ సమావేశం ఉంది ఉదయం 11 గంటల నుంచి. బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరు వస్తారో రండి, మీకు ఫోన్ ట్యాపింగ్తో సంబంధించి ఏమి సంబంధం లేకపోతే పాల్గొనండి అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. రైట్, చరణ్ గారు ఏమంటారు? అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడింది అని చెప్పినటువంటి బీఆర్ఎస్ మరి ఇప్పుడు చేస్తుంది ఏంటి? రైట్, శ్రీనివాస్ గారు సార్ ఏమంటారు? నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడినటువంటి బంగారు తెలంగాణ సాధిస్తాము అని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఇప్పుడు మరి ఇంత జరుగుతున్న నిన్నటి నుంచి మహాన్యూస్ వంశీ గారు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కేసీఆర్ గాని కేటీఆర్ గాని స్పందించాలి అని చెప్పి. దీనికి సంబంధించి ఇంతవరకు ఎక్కడ స్పందించిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఈ విషయాల మీద జవాబు ఏముంటుంది భువన గారు బీఆర్ఎస్ నాయకుల దగ్గర? ఇప్పుడు తప్పుల్ని యథేచ్ఛగా సమర్థించేటువంటి పార్టీ, అబద్ధాన్ని మొత్తంగా కూడా సపోర్ట్ చేసేటువంటి పార్టీ, లేకుంటే దాదాగిరి తమ యొక్క క్యారెక్టర్ అనుకునేటువంటి పార్టీ ఈ విషయాల మీద జవాబుదారితనంతో మాట్లాడేటువంటి యొక్క క్యారెక్టర్ కానే కాదు. కాబట్టి అడిగే ప్రశ్నలకు వంశీ గారు అడిగే ప్రశ్నలకు జవాబు ఉండదు కాబట్టి తప్పించుకుంటా ఉంటారు. వాళ్ళు పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్న సంగతి మర్చిపోయి గుండా రాజుల వ్యవహరిస్తా ఉంటే, గుండాయిజం నడిపిస్తా ఉంటే ఇది ఒక్కసారి కాదు, మొదటిసారి కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు మానవత చెప్పినట్టుగా అధికారంలో ఉన్నప్పుడు అదే దాదాగిరి నడిచింది, ఉద్యమంలో అదే దాదాగిరి, అదే భాష, ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య, కులాల మధ్య రెచ్చగొట్టి మాట్లాడి అడ్వాంటేజ్ పొందేటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీ. వాళ్ళ క్యారెక్టర్ ఏ రకంగా మార్చుకుంటారు? కుక్కతోక వంకర్ లాగా ఎప్పుడు కూడాను అదే రకంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏ క్వశ్చన్ కూడా మారరు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ టు బి పొలిటీషియన్స్ అనమాట. వాళ్ళ క్యారెక్టర్ కాదు. ప్రజాస్వామ్యం నమ్ముకున్న వాళ్ళు అయితే ఒక పొలిటికల్ పార్టీగా వారి పాత పాత్రను మొత్తంగా పక్కన పెట్టాలి, వారి పాత ఆలోచన మొత్తం కూడా సమాధి కట్టాలి. కొత్తగా ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సినటువంటి లక్షణాలు ఆ యొక్క ఆలోచనలతోని 10 మందిలో తిరగాలి. కానీ వారికి నచ్చితే సై లేకుంటే నై అనే విధంగా దాడులు చేసి భయభ్రాంతులు చేస్తే సమాజం ఒప్పుకోదు, స్వాగతించదు. ఇది ప్యూర్లీ తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. కాబట్టే 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు విరివిగా మేము పంచినామని చెప్పేసి ఆయా స్కీమ్ల ద్వారా దారాదత్తం చేసినట్టు తప్పు రకంగా కూడా పంచినా గ్రామీణ ప్రాంతాల ప్రజలు వాళ్ళు తీసుకున్నా కానీ ఓటేయలేదు. మీ బుద్ధి చెప్పినారు. అరే తెలంగాణ తెచ్చిందే మేమని చెప్పుకుంటారు వాళ్ళు. తెలంగాణ వచ్చిందే సాధ్యం మా కుటుంబంతో చెప్పుకునేటువంటి పార్టీ ఈ రకంగా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా మాకు ఓటేయలేదని చెప్పి వాళ్ళు ఆలోచించాలి, ఎందుకు ఓటేయలేదని చెప్పేసి. బికాజ్ యూ డోంట్ బిలీవ్ డెమోక్రసీ. డెమోక్రసీ నమ్మేటువంటి క్యారెక్టర్ మీద కాదు, శాంతియుతంగా ఉండాలన్నటువంటి ఒక క్యారెక్టర్ మీద కాదు. దాదాగిరిని నమ్ముకొని, అబద్ధాలు నమ్ముకొని, అవినీతి నమ్ముకొని, అక్రమాన్ని నమ్ముకునేటువంటి ఒక పార్టీ మీ నాయకత్వం మొత్తం. వాళ్ళందరూ కూడా మిగతా నాయకులందరూ కూడా జేజేలు పలుకుతూ డూడు బస్సు లాగా బతికేటువంటి నాయకత్వం వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేరు. మీరు ఇప్పటికైనా జ్ఞానోదయం కండి. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం మేము. ప్రమాణబద్ధంగా సెక్రటరియట్ ముందరకు వచ్చో, లేకుంటే అసెంబ్లీ ముందరకు వచ్చో, లేకుంటే ఆ యొక్క అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి ప్రమాణం చేసుకోండి, చేయండి, చూపించండి మీ యొక్క నిబద్ధత డెమోక్రసీ పట్ల. అంతేగాని నోటీసులు ఇవ్వకుండా, ఆ లీగల్ బ్యాటరీ లేకుండా, నచ్చకుంటే దాదాగిరి చేయడం, ఇంత పెద్ద బౌల్డర్స్ బోనగా పెద్ద పెద్ద బౌల్డర్స్ కూడా తీసుకొచ్చారు. రాడ్స్ ఉన్నాయి, బౌల్డర్స్ ఉన్నాయి, పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసిన వ్యక్తి గెలువు శ్రీనివాస్.
ఆయన నాయకత్వం మీరు ఆ ప్రజలకు జవాబు చెప్పాల్సింది, మీరు ఆదర్శంగా ఉండాల్సింది, మీరు ఆ ప్రజాప్రతినిధిగా కొనసాగడానికి అర్హత ఉన్నది మీకు అందరికి. కేటీఆర్ అదే మాటలు, అలాగే హరీష్ రావు గారు అదే మాటలు, కేసీఆర్ గారు వారి నాయకత్వంలో పెరిగినట్టు నాయకులందరూ కూడా ఇదే రకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది ఏ కోశాన కూడా హర్షణీయం కాదు, పూర్తిగా ఖండించదగ్గ విషయం. మీకు ఇప్పటికనే ఎంటైర్ నాట్ ఓన్లీ వంశీ గారికి, నాట్ ఓన్లీ మా న్యూస్ కి, ఎంటైర్ జర్నలిజం సమాజానికి క్షమాపణ చెప్పాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వీళ్ళందరూ ఎవరైతే డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్ కు అప్రాప్ట్ చేసిన కారణంగా పోలీసులు ఇచ్చిన కంప్లైంట్లు కూడా ఆ కారణం చేత వాళ్ళందరూ టీఆర్ఎస్ భవన్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. కేటీఆర్ ఉచుగొప్పే మాటలు మాట్లాడేందుకు వారి పేరు కూడా అట్రాక్ట్ కావాలి, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇది కాంగ్రెస్ చేయాల్సిన బాధ్యత. మీరు తప్పించుకోకండి, మంచి అవకాశం ఉన్నది. న్యాయం పట్ల మీకు నిబద్ధత, చట్టానికి గౌరవం ఉంటే ప్రభుత్వ పరంగా వ్యవహరించాల్సినటువంటి ఒక తీరు ప్రదర్శించండి. బీఆర్ఎస్ గుండాన్ని అరెస్ట్ చేసి వారి వెనకాల ఉన్నటువంటి ఒక నాయకులు ఉసుగొల్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ పేర్లు పెట్టి ఎఫ్ఐఆర్ లో తూతూ మాత్రంగా లిప్ సంబద్ధి కోసం వంశీ గారి గురించి మాట్లాడడం దయచేసి సర్కార్ రైట్ న్యాయం చేయండి. వంశీ గారికో న్యూస్కో జనరల్ మొత్తానికి కూడా న్యాయం చేయండి చెప్తా ఉన్నాం. సో దట్ రాబోయే కాలంలో ఎవ్వరు కూడా సాహసించరు. భువన గారు, ఇది ఒక పరిపాటు అయిపోయింది. పత్రికల మీద అటాక్ చేయడం, లేకుండా టీవీల మీద అటాక్ చేయడం పరిపాటు అయిపోయింది మొత్తంగా కూడా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా గౌరవంగా బతికే ప్రయత్నం చేయండి, ప్రజా జీవితం కొనసాగించండి. రైట్. అఫ్సాన్ గారు, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇష్యూకి సంబంధించి నిన్న మహాన్యూస్ మీద జరిగిన దాడికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ నేషనల్ మీడియాలో మాట్లాడుకునే పరిస్థితి దాకా తీసుకొచ్చారంటే బీఆర్ఎస్ యొక్క వ్యూహం ఎట్లా ఉంది అనేది చాలా క్లియర్గా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఏమంటారు? ఇప్పుడు ఒకటి, రాజ్యాంగం ప్రజలకు జీవించే హక్కు ఎలా కల్పించిందో భావాన్ని వ్యక్తీకరించే హక్కు కల్పించింది. అదే సందర్భంలో వ్యక్తిగత గోప్యత పాటించే హక్కు కూడా కల్పించింది. వ్యక్తుల జీవితాల్లోకి చొరబడి చట్టబద్ధంగా ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు కొంతమంది మీద నిఘా పెట్టడానికి చట్టపరమైన వెసులుబాటు ఉంది. దానికి కూడా ప్రాపర్ ప్రోటోకాల్స్ పాటించి సంఘ విద్రోహ శక్తులు, లేదు దేశ భద్రతకు ముప్పు తెస్తున్న వ్యక్తులు, విదేశీ శక్తులతో కుమ్ముక్కయ్యే వాళ్ళు, నేర స్వభావం కలిగిన వాళ్ళు ఎవరి మీద నిఘా పెట్టడానికి ప్రభుత్వాలకి నిఘా వ్యవస్థలకు అధికారం ఉంది. కానీ దాని మాటున రాజకీయ పార్టీల అంటే తమ రాజకీయ ప్రత్యర్థులు, సమాజంలో వివిధ వృత్తుల్లో స్థిరపడిన వాళ్ళు, న్యాయమూర్తులు, మీడియా సంస్థలు, వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి, అంటే ఏ సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళందరినీ ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళందరి మీద నిఘాలు పెట్టారు, వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు సేకరించారు, దానికి 100% వివరణ ఇచ్చి తీరాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉంది. ఎప్పుడో రామకృష్ణ హెగ్డే గారిని టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల మీద ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయాల్సి వచ్చింది. అది ఈ దేశంలో టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడితే ఏం జరుగుతుంది అనేది రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయటం ఒక నిదర్శనం. అటువంటప్పుడు మీ ప్రభుత్వ హయాంలో మీ పోలీస్ డిపార్ట్మెంట్, మీ పాలనా కాలంలో వాళ్ళు ఎవరి ఆదేశాలతో ఈ నిఘా కొనసాగించారు, ఎందుకు ప్రజలకు సంబంధించిన వివిధ రంగాలకు సంబంధించిన అంటే పెద్దల వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడి వాళ్ళ సమాచారాన్ని సేకరించారనేది 100% వాళ్ళు వివరణ ఇచ్చే తీరాలి. దాని గురించి ప్రశ్నిస్తే, ఈ అంశాల గురించి చర్చిస్తే మేము దాడులు చేస్తాం, భయకంపితం చేస్తాము అని అంటే తాత్కాలికంగా ఇష్యూని మీరు డైవర్ట్ చేయగలుగుతారేమో. కానీ ఈ ఇష్యూ అంటే ఈ విధమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ద్వారా, చర్చించే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ద్వారా ఆ రోజు కనీసం ఫోన్లో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారని ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటూ ఇవాళ చర్చించడానికి కూడా, దాని గురించి మాట్లాడటానికి కూడా హక్కు మేము ఇవ్వం, మేము దాడులు చేస్తాం, భయకంపితం చేస్తాం అనే సందేశం పంపించడం 100% మీరేదో రాజకీయంగా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటున్నారేమో, కానీ మీ మూలాలు మీరు దెబ్బతీసుకుంటున్నారు. రాజకీయంగా మీ ఉనికిని మీరు కోల్పోతా ఉన్నారు. ఇక్కడ కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఇవాళ ఈ అంశంలో మహాన్యూస్ మీద దాడి చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో పెట్టిన ప్రెస్ మీట్లో కవిత గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారు మంచి వ్యక్తే, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అన్నారు.
ఎవరా దెయ్యాలు, ఎవరి గురించి ఆమె దెయ్యాలని చెప్పని ప్రస్తావించారు? దెయ్యం అనేది చిన్న ఎలిగేషన్ కాదు. మరి ఆ విధంగా ఎవరి వ్యక్తిత్వానికి నువ్వు పాల్పడుతున్నావు అని చెప్పని ఆమె మీద దాడి చేయలేదే. ఆమె స్ట్రైట్ అవే ఎలిగేట్ చేశారు, వ్యక్తిత్వానికే పాల్పడ్డారు. మరి పాల్పడ్డప్పుడు ఆమె మీద దాడి చేసి ఆమె నిలదీసే ప్రయత్నం ఎందుకు చేయలే? అంటే మీ కుటుంబ సభ్యురాలు కాబట్టి, మీ రక్త సంబంధికురాలు కాబట్టి ఎంత పెద్ద ఎలిగేషన్ చేసినా మీరు సహిస్తారా, భరిస్తారా? మీడియా సంస్థల మీద మాత్రం ఈ విధమైన దాడుల సంస్కృతిని పెంచి పోషిస్తారా? భయకంపితులు చేసి గొంతు అణిచివేసే ప్రయత్నం చేస్తారా? అదే సందర్భంలో ఇందాక మానవతరాయ్ గారు చెప్పినట్టుగా ప్రాంతీయ విద్వేషాల ప్రస్తావన ఇప్పుడు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? మీరు పదే పదే మేము టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా విస్తరించుకుంటూ ఉన్నాం, రూపాంతరం చెందుతా ఉన్నాం, జాతీయ దృక్పథంతో భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో మేమే ప్రత్యామ్నాయం, మేము ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మాణం చేస్తామని చెప్పని వివిధ రాష్ట్రాలని పర్యటించి వచ్చారు కదా. పంజాబ్లోనో బీహార్లోనో చనిపోయిన రైతులకు సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వ సొమ్ము తీసుకెళ్ళి అక్కడ ఇచ్చొచ్చారు కదా మీరు. ఆంధ్రప్రదేశ్లో ఒక శాఖ, మహారాష్ట్రలో ఒక శాఖ, ఒరిస్సాలో ఒక శాఖ, మధ్యప్రదేశ్లో ఒక శాఖ ఏర్పాటు చేశారు కదా. విశాఖపట్నంలో సభ ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రభుత్వ పరంగా మేము బిడ్డింగ్ చేస్తాం, మేము దీన్ని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పని మీరు ఆ రోజు చెప్పొచ్చారు కదా. అంటే ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఆ రోజు చేసిన పర్యటనలు, ఆ రోజు పెట్టిన ఖర్చు, ఆ రాజకీయం ప్రజలను మభ్యపెట్టడానికి ఉన్నారు కదా. అంటే అదే ప్రజలను మభ్యపెట్టడానిక, లేదు ఈ రోజు మాట్లాడుతున్న ఆంధ్ర ప్రాంత వంటకం ఎలా ఉంటుంది? ఈ విధమైన విద్వేషాలు అంటే ఎప్పుడో సమిసిపోయినాయి. ఉద్యమ కాలంలో ఆ రోజు మేము చేసిన వ్యాఖ్యలు ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించడం కోసం తప్ప ప్రాంతాల పట్ల మాకు గౌరవం ఉంది, ప్రాంతాలుగా విడిపోతున్నా ప్రజలుగా కలిసి ఉంటామని చెప్పని మీరే చెప్పారు. మీరు చెప్పిన మాటను విశ్వసించే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు మీకు మద్దతుగా నిలబడ్డారు. మొన్నటి ఎన్నికల్లో కూడా నగర పరిధిలో మీకు అండగా నిలబడ్డారు. ఇవాళ మీ పరువు కాపాడబడింది, ఇవాళ అసెంబ్లీలో గౌరవప్రదమైన సంఖ్యాబలం మీకు దక్కింది అని అంటే, రూరల్ తెలంగాణకి భిన్నంగా ఇక్కడ ఈ విధమైన తీర్పు మీకు దక్కింది అని అంటే 100కి 100 పాళ్ళు మీ పట్ల ప్రజలు కనపరిచిన నమ్మకం. ఇవాళ నమ్మకాన్ని మీకు మీరుగా చంపేసుకుంటూ మీ వ్యవహార శైలి రాజకీయంగా మీ ఉనికి కోసం, మీ సర్వైవల్ కోసం, మీ మీద వస్తున్న ఆరోపణల నుంచి దృష్టి మళ్లించడం కోసం లేనిపోని సెంటిమెంట్ రగిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ మా మూలాల్లోకి వెళ్ళి మేము స్థానికత ఆధారంగానే మేము ఎదిగాము, మేము పరిపాలించాము, ఇవాళ మా మూలాలు దెబ్బతిన్నాయి కాబట్టి జాతీయ స్థాయి ఆలోచన నుంచి మళ్ళీ తిరిగి మేము వెనక్కి వచ్చి బ్యాక్ టు పేవ్లైన్ అన్నట్టుగా మళ్ళీ మా మూలాల నుంచే మా పార్టీ నిర్మాణం చేసుకోవడం కోసం ఈ విధమైన విద్వేష రాజకీయాలు కొనసాగిస్తున్నామంటారా? ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోగలిగే చైతన్యం తెలంగాణ సమాజానికి ఉంది. ఇవాళ ఉద్యమ స్ఫూర్తితోటి ప్రశ్నించే తత్వానికి పేరెన్నిక కన్నా తెలంగాణ సమాజం అంటే వాళ్ళు అమాయకులై ఉండొచ్చు, కానీ రాజకీయ చైతన్యం లేని వాళ్ళు కాదు, ఏం జరుగుతుంది అనేది గమనించలేని అంతటి అమాయకులు కాదు. కాబట్టే మొన్నటి ఎన్నికల్లో 2 సార్లు ఎటువంటి తీర్పు మీకు దక్కింది? 119 స్థానాలు ఉన్న సభలో 88 స్థానాలతోటి మీకు 2018లో అధికారం కట్టబెడితే ఇవాళ ఆ స్థాయి నుంచి అంటే ఒకసారి 1983లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి ఎన్నికలు ఎదుర్కొన్న తర్వాత 1984లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొన్న తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిన మొట్టమొదటి సందర్భం మొన్నటి తెలంగాణ ఎన్నికల్లోనే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్ప ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా పోలా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకని అంతగా ప్రజలలో విశ్వాసం కోల్పోయారు? ఎందుకు ప్రజలలో ఆ విశ్వాసం కోల్పోయిన దాన్ని మళ్ళీ ప్రజలకి చెంతకి చేరి వాళ్ళ దగ్గర నుంచి మెప్పు పొందడం కోసం ఈ విధమైన విద్వేష రాజకీయాల ద్వారా తెలంగాణ సమాజం మిమ్మల్ని హర్షిస్తుంది అనుకుంటున్నారా? మీ పట్ల ఆకర్షితులు అవుతారు అనుకుంటున్నారా? ప్రజలు ఇది కాదు కోరుకుంటున్నది. ఇవాళ ఉద్యమ కాలం నాడు మీరు ఏది మాట్లాడినా చలామణి అయింది. ఇవాళ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తమ బిడ్డలకి మెరుగైన భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు. తమ బిడ్డలకి చదువుకొని బయటికి రాగానే బెటర్ కెరీర్ కావాలని కోరుకుంటున్నారు. మంచి శాంతి భద్రతలు కాపాడబడాలని కోరుకుంటున్నారు. ప్రజలకి ప్రాపర్ సివిక్ కమ్యూనిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు. అవన్నీ మీరు ఇచ్చారన్న నమ్మకంతో మీకు మొన్నటి ఎన్నికల్లో నగర పరిధిలో మీకు ఆ విజయం దక్కింది. కానీ వాళ్ళ వాటి అన్నింటినీ పక్కకు పెట్టేసి వాటిని చాలా సగర్వంగా ప్రచారం చేసుకున్నారు. మేము న్యూయార్క్ సమానంగా ఇవాళ పోలీస్ టవర్స్ మనకు సమీపంలోనే ఉంటాయి.
ఇవాళ న్యూయార్క్తో సమానమైన పోలీస్ టవర్స్ నిర్మాణం చేస్తున్నాం. కమాండ్ కంట్రోల్ ద్వారా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడ ఏ మూల ఏం జరిగినా మేము క్షణాల్లో పసిగట్టగలుగుతామని చెప్పారు. అదే సీసీ కెమెరాల్లో నిన్న మీ దాడుల దృశ్యాలన్నీ రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఇవాళ మొత్తం జాతీయ స్థాయిలో ఇవాళ మీరు ఈ దాడుల అంశాన్ని జాతీయ స్థాయిలో ఇవాళ మీకు మీరే చర్చనీయాంశం చేసుకున్నారు. మీ క్రెడిబిలిటీని, మీరు ప్రజల్లో ఉన్న పరపతిని, మీకు మీరు సంపాదించుకున్న అంటే మీ ఇన్ని సంవత్సరాల మద్దతుని మీకు మీరు కోల్పోతున్నారు. ఆలోచించుకోండి. రైట్. మానవత్రాయ్ గారు, ముఖ్యంగా రాజేష్ గారు చెప్పినట్లు చూస్తుంటేనే ప్రజలు ఏమి గమనించరు అని చెప్పి అనుకుంటున్నారా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు, వాళ్ళకి అన్ని వాస్తవాలు కూడా తెలుసు. ముఖ్యంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి దాన్నేమో లొట్టపీస్ కేసు అంటారు, దీన్నేమో బక్వాస్ కేసు అంటారు. అంటే కేసుల్ని కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా పేర్లు పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనే విషయం వాళ్ళకు కూడా చాలా క్లియర్గా తెలుసు. అందుకే ఈ విధమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంతే, పక్కదారి పట్టించే అంశాలు. కాబట్టి అవినీతి ఉచ్చులు అనేది వాళ్ళ మెడకు బిగుస్తున్న కొద్దీ తెలంగాణ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆయన ఫోను మాట్లాడకపోయింది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. ఎందుకు మాట్లాడలేదు? నా ఫోన్ ట్యాప్ గురవుతుంది, నేను మాట్లాడుకునే విషయాలన్నీ కూడా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు వింటున్నారని చెప్పి ఆ రోజు బహిరంగ సభల్లో కూడా మాట్లాడటం. ఫోనే వాళ్ళు ఏదైనా ఉంటే మాలాంటి వాళ్ళని పిలిపించుకొని ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఉద్యమాలు చేయాలంటే నేరుగా పిలుచుకొని ఆ ప్రోగ్రామ్కి వ్యూహరచన చేసేవాళ్ళు. కాబట్టి ఆ రోజు మేమేం చెప్పినామంటే బీఆర్ఎస్ పార్టీలోని అవినీతిని వెలికి తీస్తాం, అక్రమాలను బయటపెడతాం. తెలంగాణ ఖజానా ఖాళీ అయింది. బీఆర్ఎస్ ఖజానా ఇలా దేశంలోనే పెరిగిపోయింది. 1600 కోట్లతో అత్యంత సంపన్నమైన పార్టీ దేశంలో. కాబట్టి ఆ డబ్బులు మొత్తం కూడా కక్కిస్తాం, మన తెలంగాణ ఖజానాకు చేరుస్తామని చెప్పినాం. 6 గ్యారెంటీలతో పాటు ఈ హామీలు కూడా ఇచ్చినాం. కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలంటే తప్పకుండా పారదర్శకంగా విచారణ జరుపుతున్నాం, విచారణ సంస్థల ద్వారా జరుపుతున్నాం. నిజంగానే కక్షపూరితంగా వ్యవహరించినట్లయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన 3 నెలలో 4 నెలలోనో విచారణ జరిపినట్టు జరిపి వాళ్ళ చెంచల్ కూడా చల్లపల్లి జైలు పంపొచ్చు. అట్లా కాదు, సాక్ష్యాలు అన్నీ కూడా సేకరించాలి, ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం చేయాలి అని ఆయన విచారణ సంస్థలకు వదిలిపెట్టిండు. అవి న్యాయబద్ధమైన విచారణ సంస్థలు జరుపుతున్నాయి. కాబట్టి ఈరోజు అధికారం వాళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద అధికారంలోకి వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోయారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని అందశ్రీ గారు రాసినటువంటి మా ఉద్యమ గీతం అది. మేము ఉద్యమ సమయంలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అక్కడ ఆయన అసూగా వాడారు. దాని అధికారంలోకి వస్తే మేము అమలు చేస్తాం రాష్ట్ర గీతంగా అన్నారు. చేసిరా? చేయలేదు. మరి దాన్ని ఎవరు అమలు చేశారు? రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మొన్న పోయినసారి జరిగిన అవతరణ దినోత్సవం వరకు రాష్ట్ర గీతంగా అమలు చేశారు. మరి తెలంగాణ అధికారంలో ఉన్న రోజు తెలంగాణ అస్తిత్వం గుర్తు రాలేదు, ఇప్పుడు తెలంగాణ గుర్తొస్తుంది. మరి కేటీఆర్ గారు మీ పేరేంటండి? కేటీఆర్ అంటే అర్థం కావట్లే. కల్వకుంట్ల తారక రామారావు. ఎవరి పేరు? అది అన్నగారి పేరు మీరు పెట్టుకోలేదా? మొదట మీ పేరేంటి? అజయరావు. చంద్రశేఖరరావు గారు అన్నగారి దగ్గర మెప్పు పొందడం కోసం, తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవడం కోసం కొడుకుని అక్కడ పెట్టి నేను ఆ కొడుకు పేరు నీ పేరు పెట్టుకున్న అన్నగారు కరిగిపోతారు కదా, బోలాశంకరుడు కదా, అరే నా పేరు పెట్టుకున్నాడు కాబట్టి టికెట్ ఇస్తానప్పు అని చెప్పిస్తే అప్పటి నుంచి ఆయన పేరు కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు. మరి నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకున్నప్పుడు మరి ఆ పేరు తొలగించుకో ఎందుకు? మరి నీకు పాత పేరు అజయరావు పెట్టుకో. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర గుర్తొచ్చిందా నీకు? నిజంగానే మీరు చెప్పినట్టు హైదరాబాదులో ఉన్నటువంటి ఇక్కడ ప్రజల మొత్తం కూడా ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలే వాళ్ళు ఆంధ్ర ఉద్దసులుగా తెలంగాణ ప్రజలే నీకు మద్దతుగా ఉన్నారు. ఎక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి వచ్చి నీకు అవకాశం ఇచ్చారు. యావత్ తెలంగాణ మీకు వ్యతిరేకంగా ఉంటే ఇవాళ వాళ్ళని మీ అవసరాల కోసం ఇష్టం వచ్చిన మాట్లాంటే రేపు పొద్దున్న జూబ్లీ హిల్స్ ఎన్నిక ఉంది, మీకు ఓట్లు వేస్తాడు అన్న? కనీసం జనరల్గా జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో బయటికి రాదు. ఇవాళ బయటకు వచ్చి ఓట్లేసి మీకు బుద్ధి చెప్పి ముఖం మీద గుద్దే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే బిర్యానీ ఎందుకు వచ్చింది అసలు ప్రస్తావన? కవిత గారు చెప్పండి. కవిత గారు బిర్యానీ ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి? ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళకి బిర్యానీ చేయటం రాదు, అది బిర్యానీ పేడతో సమానం అన్నాడు. మరి కవిత గారు అదే మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు? కాబట్టి వీళ్ళ పరపతి అనేది పాతాళానికి పడిపోయింది. అసలు 10 ఏళ్లలో పరపతే లేదు. వీళ్ళు ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు, ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశారు. వీళ్ళ పార్టీ ఖజానా 1600 కోట్లకు పెంచుకున్నారు. ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిలేదు కానీ వీళ్ళ పార్టీ కార్యాలయాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఖరీదైన ప్రాంతాల్లో ఆకాశ హార్మ్యాలు నిర్మించుకున్నారు, ఢిల్లీలో కట్టుకున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించే మాకు ఓట్లేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం జవాబుదారీతనంగా ఇంకో పారదర్శకంగా విచారణ జరుపుతుంది. ఇంకో పక్కన వాళ్ళ అవినీతిని వెలికితీస్తున్నాం. ఎక్కడ ఏం చేశారనేది జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని నిందితుల్ని శిక్షించే విధంగా చేస్తున్నాం. ఎంత వ్యక్తిగత స్వేచ్ఛ! సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 1996లో సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అపహరణ,
అట్లా చేయొద్దు. ఆ విధంగా నిజంగానే ఎవరిపైన చేయాలి, నక్సలైట్ల పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, సినిమా తారల ఫోన్ నక్సలైట్లు సంబంధించి ఎవ్రీ 2 months ఒకసారి నంబర్స్ మారుస్తూ ఉంటారు. మారుస్తుంటారు. ఇప్పుడు ఏం చేశారట, బీజేపీ నాయకుడు అని పేరు పెట్టి అక్కడ నక్సలైట్ పేరు పెట్టి బీజేపీ నాయకుడు నంబర్ వేశారు, నక్సలైట్ పేరు పెట్టి కాంగ్రెస్ నాయకుడు నంబర్ వేశారు. ఇంకా రకరకాలుగా దాన్ని దుర్వినియోగం చేసి ఎంతో మంది జీవితాలను నాశనం చేసి సినిమా తారలు విడిపోవటానికి కారకులయ్యి పడగదిలో భార్యాభర్తలు పడగదిలో ముచ్చట్లు మంచం కింద దూరి విన్నట్లు విని ఇంత ఆగం చేసి నీచంగా ప్రవర్తించి ఇంతకన్నా నీచమైనటువంటి రాజకీయాలు ఇంకోటి ఉండవండి. ఇది చాలా ఘోరమైన నేరం. ఈ కేసులో తప్పించుకోవడం ఎవ్వడి వల్ల కాదు. మీరు ఎన్ని మూసీలో బద్దలు కొట్టినా, మూసీలో ధ్వంసం చేసినా, డేటా సెంటర్ను దొరకకుండా, ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేసినా దీనిలో తప్పించుకో. ఎందుకంటే సాక్ష్యాలు అనేవి డిజిటల్ రూపంలో, సాంకేతిక రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. మీరు సీడీలు ధ్వంసం చేశారు, మరి మెయిల్ మర్చిపోయారు. 616 ఫోన్లు అధికారికంగా ఉన్నాయి. కాబట్టి ఇందులో నుంచి తప్పించుకో. ఎంత పెద్దవాడైనా సరే, కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా తప్పించుకోలేడు. ఇంకోటి, గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పంచాంగ శ్రవణం జరిగింది. పంచాంగ శ్రవణం జరిగేటప్పుడు సంతోష్ అయ్య గారు, ఆయన పేరు ఉంది, పంచాంగ శ్రవణ బాచేపల్లి సంతోష్ కుమార్ గారు, ఆయన పంచాంగ శ్రవణం చెబుతూ మన శివుడికి 3వ కన్ను ఉన్నది, కేసీఆర్ గారు కూడా త్రినేత్రం ఉన్నది, మీరు ఎవరెవరు ఎమ్మెల్యేలారా, అది మంత్రులారా, మీరు ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, కేసీఆర్ గారు త్రినేత్రం ద్వారా వింటున్నారు, చూస్తున్నారు, ఆయన కళ్ళు 3వ కన్ను తెరిస్తే కథం మీరు మాడి మసైపోతారు అంటే దాని అర్థం ఏందండి? ఎమ్మెల్యేల కదలికల్ని వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా, సొంత పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా పాల్పడినట్టు అర్థమే కదా. ఇందులో దీని ద్వారా బలం చేకూరుతుంది కదా. అదే విధంగా బిఎల్ సంతోష్ కుమార్ ఇలా ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు అని చెప్పి నందకుమార్ను, సోమయాజులు, రామచంద్ర భారతిని వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. బిఎల్ సంతోష్ కి 41A ప్రకారం నోటీసులు ఇచ్చి ఆయన కూడా అరెస్ట్ చేయబోయారు. చేయబోతే మరి ఈ విషయం ఎట్లా బయటకు వచ్చింది, ఎట్లా తెలిసిందంటే జడ్జిలు కూడా సీడీలు పంపించారు, పెన్ డ్రైవ్ల ద్వారా. పెన్ డ్రైవ్లు పంపి చూడండి అని. అంటే పోలీసులు, నువ్వు ముఖ్యమంత్రివా పోలీసు అని ఎట్లా తెలిసింది? పోలీసులు సక్రమంగా విచారణ చేయకముందే ఆ పెన్ డ్రైవ్ని నీకు ఎవరు ఇచ్చారంట పంపించే అధికారం. అంటే ఇక్కడ కళ్ళ ముందు అర్థమైంది ఏంటంటే నువ్వు ప్రతి ఒక్కళ్ళ నీ ఎమ్మెల్యేలే కాదు, మంత్రులే కాదు, సినిమా తారలే కాదు, పౌరుల యొక్క నగరంలో ఉన్నటువంటి దేశం రాష్ట్రంలో ఉన్న పౌరుల యొక్క అన్ని పార్టీల నాయకుల యొక్క ఫోన్లు విన్నారని చెప్పి అర్థమైపోయింది. ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఎట్లా తప్పించుకుంటారు? ఈ తప్పించుకోలేకనే ఈ విధంగా మహాన్యూస్ పైన దాడికి పడ్డారని చెప్పి నేనంటాం కాదు, ఇలా తెలంగాణ సమాజం అంటాను. తెలంగాణ సమాజం మొత్తం కూడా మీ బతుకులు చెడ అని చెప్పి తూతు అని ముఖాన్ని కొడుస్తున్నారు. మీరు ఏదైతే వాస్తవాలు చెప్పారో మా ఎండి గారు కూడా అవే వాస్తవాలు చెప్పారు, దాన్నే తట్టుకోలేకపోయారు. ఇప్పుడు మీ ఎండి గారు డిస్కషన్స్ మేము చూస్తుంటాం. నేను 4-5 సార్లు రేవంత్ రెడ్డి గారిని కూడా మందలించాను. అటు చర్చలు అంటే జర్నలిజం అంటే ఏంది, మంచిని చెప్తారు, చెడుని చెప్తారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు విశ్లేషణ చేశారు. మీరు ఏం విశ్లేషణ చేస్తేనే దానికి కోపం వచ్చిందా? తంబనేలు పెడితే మీకు కోపం వచ్చిందా? తంబనేలు పెడితే మరి నా ఫిర్యాదు చేసినట్టు సైబర్ కమ్లో ఫిర్యాదు చేయండి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయండి. ఆ విధానాలకు ప్రజాస్వామ్య పందాలో చేసే పోరాటాలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం చేసి మేము రక్తపాతం లేకుండా తెలంగాణ సాధించడం చెప్పుకున్న వాళ్ళు ఈ విధంగా రక్తపాతానికి పాల్పడ్డారండి. నిజంగా వంశీ గారు దొరికితే పరిస్థితి ఏంది? ఆ రాళ్లన్నీ కూడా ఆయన తల మీదనో ఆయన ఒంటి మీదనో పడే అంత విధ్వంసానికి పాల్పడ్డారు నిన్న. కాబట్టి ఈ విధ్వంసం అనేది వాళ్ళకి అలవాటు, వాళ్ళ పోదు, వాళ్ళ మూలాలు బీహార్లో ఉన్నాయని ఆయన చెప్పుకున్నాడు. ఇలా మీరు బీహార్లో ఉన్నోళ్ళు వచ్చి తెలంగాణ వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి సాటి తెలుగు వాళ్ళు హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే ఇక్కడ పరిశ్రమలు స్థాపించి, మీడియాలు స్థాపించి 10 మందికి అన్నం పెడుతున్నారు. వాళ్ళు వంశీ గారు వచ్చినట్టు 10 మందికి ఎంతమంది తెలంగాణ వాళ్ళు లేరు? అందరూ మన మీడియాలో తెలంగాణ వాళ్ళు లేరా? తెలంగాణ జర్నలిస్టులకు, ధైవర్లకు, ఆ డ్రైవర్లకు అందరికీ అన్నం పెడుతుంటే అన్నం పెట్టే చేయి నరికే ప్రయత్నం చేస్తారా? ఇంత దుర్మార్గులు ఎవరుంటారు చెప్పి? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందండి? ఈ రాష్ట్రంలో మీరు ప్రసారాలు బంద్ చేశారు. ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క పైశాచిక ఆనందం పొందారు. ఇప్పుడు మీ పోరాటం చెప్పారు, ఇందిరా పార్క్ మూసివేస్తే మేమే తెరిపించాం, అక్కడ కూర్చొని ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. అక్కడ కూర్చొని ధర్నా చేయండి. మీడియా ఇట్లా చేసిందని చెప్పి జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదు చేయండి. ఇంత ఇవన్నీ చేయకుండా ఇవాళ మీ యొక్క రాక్షస ఆనందంగా నిన్న ప్రవర్తించిన తీరు చూస్తే మీ రాక్షస ఆనందం అనేది బయటపడింది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్, దెయ్యాల రాక్షస సమితి. కాబట్టి నిజంగానే దెయ్యాల్లాగా ప్రవర్తించారు వాళ్ళంతా. మనుషులు చేసే పని కాదు అది. ఆ విధంగా పాశవికంగా దాడి చేయటం, అద్దాలు పగలగొట్టడం, అసలు మామూలుగా పగలవు అద్దాలు. మనం నిజంగానే చిన్న కర్ర పెట్టినా పగలవు. పెద్ద పెద్ద రాళ్ళు చేసుకొని మరణాయుధాలు అవి నిజంగా హత్యా ప్రయత్నం నిజంగా కనపడితే
మనిషి తలకాయ రెండు ఒక్కలైంది. కాబట్టి నిజంగా ఆ డోర్ కనుక ఓపెన్ అయినట్లయితే ఓపెన్ అవ్వలేదు, అక్కడంతా మా సిబ్బంది అంతా అడ్డుకుంటారు. నిజంగా ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తే కనుక నిన్న ఏం జరిగేదని కూడా నేను చెప్పలేని దాడి పరిస్థితి. చేసేవారు. ఇప్పుడు మీడియా వాళ్ళు ఏంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కన వాళ్ళు ఏంది వాళ్ళ కుటుంబం మా పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని బెదిరింపులు పాల్పడి చంపుతామని చెప్పేసి చైర్మన్ ఎక్కడ ఉండని చెప్పండి అని చెప్పేసి ఆయన చంపుతామని చెప్పేసి వచ్చారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం అందరికీ సమానమే, ఎవరిని వదిలిపెట్టదు. అందుకే మేమేమంటున్నాం, ఇలా 5గురిని అరెస్ట్ చేశారు. మన బీజేపీ నాయకులు అన్నారు చర్య తీసుకో, 5గురిని అప్పటికప్పుడే సాయంత్రం లోపు బీఆర్ఎస్ ఆఫీసులో దాక్కుంటే పోలీసులు పోయి గల్ల పట్టుకొని వచ్చి అరెస్ట్ చేశారు. అసలు దీని మూలాలు ఎవరెవరు ఫోన్ మాట్లాడారు, కేటీఆర్ గారి ప్రమేయం ఉందా, ఎక్కడెక్కడి నుంచి రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగినాయి అనేది స్పష్టంగా ఆధారాలు వస్తాయి. నిజంగానే ఆ ఆధారాలు ఉంటే తప్పకుండా అరెస్ట్ చేస్తాం. ఆయన ఇంత రచ్చ జరుగుతుండే అండి. వీళ్ళు చీమునిత్తరు ఉన్నాడైతే జరిగిందే జరిగిపోయింది. వంశీ గారు, మీరు మా తెలంగాణ ఉద్యమంలో మీరు మాకు అండగా ఉన్నారు, ప్రతి మీడియా మా వాయిస్ను కూడా వినిపించారు అని చెప్పి జరిగింది క్షమాపణ చెప్తే అసలు ఇంత ఉండేది కాదు కదా. మీరు చేసిన మారణకాండ కూడా మర్చిపోయేవాళ్ళే. కానీ దీన్ని రెచ్చగొట్టే విధంగా, పుండు మీద కారం జల్లే విధంగా కంప్లైంట్లు చేయటం పోయి వీళ్ళు తప్పు చేసి వీళ్ళే దాడులు చేసి మారణ హోమానికి పాల్పడి మళ్ళా పోయి ఉల్టా పోయి ఫిర్యాదులు చేస్తారు. ఇది ఎక్కడ రాజనీతి అసలు? ఇది ఏం నీతి అంటారు? ఇది ఇంతకన్నా సిగ్గు లజ్జా లేనితనం ఇంకోటి లేదండి. ఇది మీడియా, అసలు మీడియా పైన దాడి చేయాలని ఎట్లా వచ్చిందండి? అసలు ఎట్లా వచ్చింది అసలు? అంటే ఎన్ని టీవీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని టీవీల్లో ప్రచారం అవుతున్నాయి. ఇలా దాదాపు సగం టీవీలు మీరే కొనుక్కున్నారు అధికారంలో ఉన్నప్పుడు, సగం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు మేనేజ్ చేస్తున్నారు. అంటే బయటకు మీరు చేసే తప్పులు రాకుండా ఆ రోజు కొన్ని టీవీలని బలవంతంగా లాక్కున్నారు. ఇలా మహాన్యూస్ లాంటి 1-2 టీవీలు ఇటు ఆంధ్ర వార్తల్ని, ఇటు తెలంగాణ వార్తల్ని, కాంగ్రెస్ వార్తల్ని, బీఆర్ఎస్ వార్తల్ని కూడా మీరు ఎటువంటి వివక్ష లేకుండా ప్రచారం చేస్తున్నారు. డిబేట్ లో కూడా మేము ఎన్నిసార్లు రాలేదు ఇక్కడికి, బీఆర్ఎస్ నాయకులకు సమయం ఇచ్చారు, మాకు చెప్పుకునేది మాకు అవకాశం. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మహాన్యూస్ చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమైనా లోపాలు ఉంటే దాన్ని ఎత్తి చూపుతుంటే ఇంత పారదర్శకంగా వాళ్ళు మీ వార్తలు ప్రసారం చేస్తుంటే వాళ్ళ పైన దాడి చేయటం ఎంతవరకు సబబని నేను ప్రశ్నిస్తున్నా. ఆయన ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు ఇదంతా కళ్ళ ముందు కనపట్టలేదా? ఎందుకు పడుకున్నారంటన్నా మీరు మౌనం ఎందుకు మాట్లాడరు? మీ వయసు పెద్దది, మీరు మీ కొడుకు చేసిన పనికి మీరు మాట్లాడండి, అసలు బయటికి రండి, మీడియా ముఖంగా వచ్చి మా వంశీ గారిని రండి, వంశీ గారి దగ్గర రండి, కూర్చోండి. ఎవరైనా చనిపోతే, ఆంధ్ర పెద్దలు చనిపోతే వస్తారు, వాడు ముసలి కన్నీళ్ళు గారుస్తారు. ఇలా వంశీ గారి మీద దాడి జరిగితే మీకు సహాయపడి తెలంగాణ ఉద్యమంలో ఈ జర్నలిస్టులు, మహాన్యూస్ జర్నలిస్టులు మొత్తం కూడా మీకు సహాయపడ్డారు. ఏ వివక్ష చూపలేదు, ఉద్యమాన్ని ఉద్యమంలాగా చూపించారు. మరి అంత పెద్ద ఎత్తున దాడి జరిగితే, కార్యాలయంపై దాడి జరిగితే మీరు ఎందుకు మౌనంగా ఉంటారు? మీ మౌనం వెనక మీరు కూడా ఉన్నారా ఈ పాత్రలో? సరే, కేటీఆర్ గారు అంటే ఆయన మాట, ఆయన హస్తం ఉందని అర్థమైపోయింది. ఇంతవరకు కూడా దాదాపు ఇవాళ సాయంత్రానికి 24 గంటలు గడుస్తుంది. మధ్యాహ్నం దాడి 1:30కి 24 గంటలు అవుతుంది. ఇంత ఎత్తున జరిగితే వచ్చి నిజంగా ప్రజాస్వామ్యవాది అయితే, ఎన్నికల పట్ల ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకం ఉన్నట్లయితే వచ్చి ఈ పరిసరాలు చూసి జరిగింది మా కార్యకర్తలు చేశారా, మాకు సంబంధం లేదు, మేము చేయించలేదు, అట్లాంటి పనులకు మేము పాల్పడము, దాడులకు వ్యతిరేకం మేము అని చెప్పి వంశీ గారిని పరామర్శించి ఓదార్చి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని బహిష్కరించాలి పార్టీ నుంచి. శాశ్వతంగా బహిష్కరిస్తే అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. అప్పటిదాకా ఆ విధంగా చేయకపోతే ఈ దాడి వెనక మీరే ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కేసులో కూడా పోలీసులు మేము ఏమడుగుతున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన పని, పోలీసులు చేయాల్సిన పని, ఈ కేసులో వీళ్ళు పాపం అమాయకులు, అసలు సూత్రధారులు ఎవరు మహాన్యూస్ పై దాడి చేసిన వాళ్ళు, ఈ నేరానికి కొలిపిన వాళ్ళ పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ విధంగా దాడులకు పాల్పడినటువంటి ఈ రౌడీలు ఉన్నారే, భవిష్యత్తులో పెట్టిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ కూరలు మొత్తం కూడా కట్ చేయాలి పోలీసులు. వాళ్ళు భవిష్యత్తులో ఇట్లాంటి దాడులకు ఆలోచన కూడా చేయొద్దు, బుర్రలో బుద్ధి కూడా కొట్టద్దు ఎవరిపైన దాడి చేయాలని. ఆ విధంగా నిరంకుశత్వంగా పోలీసులు వ్యవహరించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని కోరుతాను. రైట్, చాలా మంచి విషయం చెప్పారండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అయితే బీఆర్ఎస్ నేతలకి సంబంధించి మాది ఒక రిక్వెస్ట్ అండి, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, డిబేట్ ప్రారంభం నుంచి కూడా. ఈరోజు మహాన్యూస్ ఆధ్వర్యంలో మహా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించబోతున్నాం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. నిజంగానే మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అనుకుంటే కనుక ఈ సమావేశాల్లో పాల్గొనాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.